అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 33వ అధ్యాయం అండి. ఎంతమంది ఓపికగా చదువుతామంటారు? అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నది కదండి. సరే, 17 నుండి 23 వచనాలు చదువుతామండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 17 నుండి 23 వచనాలు చదువుతామండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచేదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడేదనో వాని యందు కనికరపడేదను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచూ ఉండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక కుడిపార్శ్వమును చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. మరి చదవబడిన లేఖనాలను ఆయన ఆశీర్వదించబడిన వచనాలే మనకు అర్థమయ్యే రీతిలో ఆయన కావాల్సిన నడిపింపునిచ్చిన ఆయన మనకు సహాయం దయచేయను గాక. ఎంతమంది పరలోకపు సింహాసనం నుండి వినాలని కోరుతున్నారు? మనిషి బోధిస్తే ఏమీ జరగదండి, కానీ పరలోక ప్రవక్త చెప్తాడు ఏమనంటే, ఒకవేళ సేవకుడు సిద్ధపడి సంఘం సిద్ధపడి వాక్యం వినడానికి వచ్చినప్పుడు వాక్యం సంఘం ఎక్కడ ఉంటుందంటే బలిపీఠం మీద నుండి వినదు, కానీ ఎక్కడ ఉంటుందంటే పరలోకం యొక్క సింహాసనం నుండి ఆయన మాట్లాడతాడు. ఎంతమంది పరలోకపు సింహాసనం నుండి వినాలని కోరుతున్నారు? మరి దేవుడు చేరువచ్చిన మనందరి పట్ల దయ చూపించి, ఇప్పుడు మోషే అడిగినట్లు మనం కూడా అడగచ్చు కదా, మా పట్ల కరుణ చూపు ప్రభువా. దేవుడు మనం ఆలకించి ఈ సాయంకాలం ముందు ఆయన కృప చొప్పున ఆయన మాట్లాడుగాక. దయచేసి అందరూ కూర్చుందామండి. మరి చేరువచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామముల శుభములండి. మరి దేవుడు మీ అందరినీ మనందరినీ ఆయన పరిపూర్ణంగా దీవించునుగాక. కృప నుండి అధిక కృపకి, మహిమ నుండి అధిక మహిమలోనికి ఆయన మనల్ని నడిపించునుగాక. విశ్వాసము నుండి పరిపూర్ణమైన విశ్వాసములోనికి, ప్రేమ నుండి అదేంటి పరిపూర్ణమైన ప్రేమలో ఉంది కదా, ప్రేమ నుండి పరిపూర్ణమైన ప్రేమలోనికి, క్రైస్తవ జీవితంలో నుండి పరిపూర్ణమైన క్రైస్తవ జీవితంలోనికి ఆయన కృప చొప్పున ఆయన మనల్ని నడిపించునుగాక. మరి నాకున్న ఈ సమయంలో మరి దేవుడు మరి చిన్న థాట్స్ మరి దేవుడే ఆయన కృప చొప్పున ఆయన సహాయం చేయాలని కోరుతున్నానండి. ఎంతమంది మీ వాగ్దాన దేశాన్ని మీరు స్వతంత్రించుకోవాలని కోరుతున్నారు? ప్రతి అంగుళం కొరకు ఎవరో పోరాడరు, మనమే పోరాడాలి. ఇంతకుముందు ఒకరు చెప్పారు, మీ ఇంట్లో నీకు మట్టి కావాలన్నా ఎవరు తేరు, నీకు చెత్త కావాలన్నా, అసలు నీకు ఏది కావాలన్నా నీకోసం ఎవరు తేరు, నువ్వే తెచ్చుకోవాలి. అలాంటిది వాగ్దాన దేశంలో ప్రతి స్వాస్థం మనమే తెచ్చుకోవాల్సి ఉన్నది. ఎంతమంది ప్రభువా మా వాగ్దాన దేశంలో మాకు రావాల్సిన భాగా నువ్వు ఇస్తావని నమ్ముతున్నారు? దేవుడి దయ చూపించిన గాక. ఒకసారి యెషయా గ్రంథం 54వ అధ్యాయం. ఈ వచనం నెంబర్ నేను తాకకపోవచ్చు, నాకు అంత టైం ఉండకపోవచ్చు, ఒకవేళ ఉంటే దేవుడు కృప చూపించిన గాక, కానీ చదువుతున్నానండి అంతే. ఈ వచనం మాత్రం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. అంటే మీ స్వాస్థ్యం కొరకు ఎవరు పోరాడరు, మీరే పోరాడాలి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. మామూలు విషయం కాదండి. నీ మీద తప్పు మోపేవాడి మీద నువ్వే తప్పు మోపే స్థితికి దేవుడు లేవనెత్తుతాడు. అక్కడ కంటిన్యూషన్ చదువుతాం బ్రదర్. యెహోవా యొక్క సేవకుల నీతి యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఎవరి వల్ల కలుగుతున్నదండి? మనిషి వల్ల కలగట్లా, సేవకుడు వల్ల కలగట్లా, దేవుని వల్ల కలుగుతున్నది. కానీ ఫైనల్ పదం చూడండి బ్రదర్, ఇది వారి స్వాస్థ్యము. ఇది కేవలం ఆయన సేవకులకే కదండి, ఆయన కుమారులు కుమార్తెలు అందరూ ఏం చెప్పచ్చు అంటే, మా నీతి కాదు కానీ ఇది నీ నీతి ప్రభువా, నీ నీతి మాకు ఇవ్వబడిన స్వాస్థ్యం అది. ఎంతమంది మీ ఆస్తి కొరకు మీరు పోరాడాలని కోరుతున్నారు? మీ ఆరోగ్యం కొరకు మీరే పోరాడాలి, మీ పరిశుద్ధాత్మ కొరకు మీరే పోరాడాలి, మీ వాక్యం కొరకు మీరే పోరాడాలి, మీరు విశ్వాసం కావాలన్నా మీరే పోరాడాలి, దేవుని నీతి మీకు ఆపాదించబడాలన్నా మీరే పోరాడాలి. కారణం ఇది మీ స్వాస్థ్యం కనుక
ఎందుకంటే ఎవరితో పోరాడాలి? దేవుడితో కాదండి. దేవుని యొక్క నీతి మన నుండి ఎల్లప్పుడూ వేరు చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. వాడితో మాత్రం ఎల్లప్పుడూ పోరాడుతూ ఉండాలి. వాడు ఎల్లప్పుడూ నీ మీద నింద మోపుతూ ఉంటాడంటే నువ్వు సరైన క్రైస్తవ జీవితంలో లేవు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, అలా ఉన్నావు. కానీ ప్రతిసారి చెప్తూ ఉండాలి, నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను కడిగే పవర్ఫుల్ బ్లడ్ ఒకటి ఉన్నది, శక్తివంతమైన రక్తం ఉన్నది కనుక నేను ఇంకా ఈ రోజున క్రైస్తవుణ్ణే. కారణం ఈ స్వాస్థ్యం దేవుడి వల్ల ఇవ్వబడుతున్న స్వాస్థ్యం. ఇది ఎంతమంది ఫ్రెష్గా ఉన్నారు? నిద్రమత్తుకి ఎవరు లేరు కదా. కాబట్టి ఎండాకాలాన్ని బట్టి గడిచిన శుక్రవారం అక్కడ ఆరాధన జరుగుతుంటే బలిపీఠం మీద నుంచిన నాంగారితో పూర్తిగా తడిచిపోయారు. ఇక విశ్వాసంలో చూడంగానే వాక్యం స్టార్టింగ్లో ఒకలా ఉన్నారు, వాక్యం చివరికి వచ్చేసరికి గాలిపోయిన బెలూన్లు ఎలా అయిపోతే పాపం అందరి పరిస్థితి ఎలా. కానీ బలిపీఠం మీద దేవుడాత్మ కదలుకుంటుంది కాబట్టి వాళ్ళు ఇక వాక్యం చెప్తూనే ఉన్నారు. మీకు ఎంతమంది నచ్చిందో పోయిన శుక్రవారం మెసేజ్ నాకు చాలా ఉపయోగపడిందండి. ఆ శుక్రవారం మెసేజ్ మీకు ఆదివారం రాత్రి ఇక్కడ చెప్పారు. సోదరు మర్చిపోయానని చెప్పాకండి. ఆ మెసేజ్ చాలా అంటే సింపుల్ మెసేజ్ నాకు మాటికి బాగా 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 హెల్ప్ఫుల్ అయిందండి. అది ఎలా ఉన్నదంటే నాకు మళ్ళీ రీబూస్ట్ ఇచ్చినట్టు అయింది తిరిగి మళ్ళీ. కారణం దేవుడికి ఏది చెప్తాడో దాంతో నిలబడు, ఆయన నీతో నిలబడతాడు ఏ పరిస్థితుల్లో. దేవుడు దయ చూపించిన కాక అందరూ ఫ్రెష్గానే ఉన్నారు కదా. నేను స్లోగా మెసేజ్ స్టార్ట్ చేస్తా, కానీ దేవుడు ఎట్లా నడిపిస్తే అలా వెళ్దామండి. ఒకసారి నిర్గమాకాండం 33వ అధ్యాయం చదువుదాం అందరూ కొంచెం. 12వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదువుదామండి. మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము ప్రార్థిస్తున్నాడండి. మోషే దేవునికి ప్రార్థిస్తున్నాడు, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదో అది నాకు తెలుపులా. నువ్వేమంటున్నావంటే ఇశ్రాయేల్ అందరం తీసుకొని వెళ్ళిపో అంటున్నావు, కానీ నాతో ఎవరు వస్తారో చెప్పట్లేదే. చెప్పకుండా నువ్వు వెళ్ళిపో అంటున్నావు, కానీ ఎలా వెళ్తా? నాకు నేను వెళ్ళలేనే, కానీ నన్ను నడిపించే ఒక మార్గదర్శి కావాలి కదా నాకు. అయితే మళ్ళా నువ్వేమంటున్నావు అంటే 3వ వచనం అండి, 3వ లైన్, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరుగున్నాననియు. ఇక్కడ నుంచున్న కూర్చున్న ప్రతి ఒక్కరిని ఆయన పేరు బట్టి ఆయన ఎరుగున్నాడండి. మీ పేరేంటో ఆయనకి తెలుసు, మీ ఊరేంటో ఆయనకి తెలుసు, మన వైఖరేంటో ఆయనకి తెలుసు. మీ గురించి తెలియదు ఏమీ లేదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. చెప్తున్నాడు, మోషే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగాను. మోషే చదువుదామండి. నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా. అడుగుతున్నాడు, ఒకప్పుడు నాకు చెప్పావు కదా, కాబట్టి నీ కటాక్షము నాకు కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. ఒక్కసారి అలాగే 32వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగివెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. ఎవరు ప్రజలు? వాళ్ళు. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నదండి? ఎంతమంది బైబిల్ చూస్తున్నారు? ఆమేన్. ఎవరు ప్రజలు అని చెప్తున్నాడు దేవుడు? ఏమన్నాడు మోషేతో? వాళ్ళు నీ ప్రజలు అంటున్నాడు. కానీ మోషే ఏమన్నాడంటే ప్రేయర్ చేసేటప్పుడు, ప్రభువా వారు నీ ప్రజలు అంటున్నాడు. ఎంతమందికి అర్థమైనదో? కారణం ఏమయ్యా అంటే వీళ్ళు మనందరికీ తెలిసేది బంగారపు దూడ చేసి ఒక అన్య విగ్రహారాధన వాళ్ళు చేయడం ప్రారంభించారు. దేవుడికి కోపం వచ్చి మోషేని కిందకు పంపాడు. మోషే నువ్వు వెళ్ళి నువ్వు తెచ్చిన నీ ప్రజలు ఎలా పాపంతో నింపబడ్డారని పంపించాడు. కానీ పంపించిన తర్వాత మోషే దేవునికి ప్రార్థించేటప్పుడు అయ్యా నా ప్రజలు అని చెప్పట్లా, కానీ ఏమంటాడంటే అయ్యా వారు నీ ప్రజలే కదా. బ్రతిమలాడుతున్నాడు, వారు నీ ప్రజలే కదా. మనం సేవకుని ప్రజలం కాదు, డీకన్ ప్రజలం కాదు, ఆఖరికి నీ తల్లి నీ తండ్రి కూడా నువ్వు చెందిన వ్యక్తివి కాదు, కానీ నువ్వు విలువైన రక్తము చేత దేవుని యొక్క సొత్తు చేత కొనబడ్డావు కనుక ఆఖరికి నీ దేహాలు కూడా నీ చేతిలో లేవు, కానీ నీ దేహం కూడా దేవునికి సొత్తుగా ఇవ్వబడినదండి. నువ్వు ఎవరు ప్రజలు అంటే ఆయన ప్రజలం కదా. అసలు ఎంత చక్కగా ఉన్నదో ప్రార్థన. ఇక్కడ కంటిన్యూ అవుదాం. ఎప్పుడైతే అడుగుతున్నాడో 33వ అధ్యాయం 14వ వచనం, ఇప్పుడు ఆయన ప్రార్థన ఆలకించేయమన్నాడంటే అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తుందని అనగా. చాలండి ఈ ఒక వచనంతో మరి ముందుకెళ్ళడానికి దేవుడు దయ చూపించిన గాక. మనందరికీ స్టోరీ తెలిసినదే. ఎప్పుడైతే ఆ యొక్క సీనాయి పర్వతం మీద ఇశ్రాయేల్ అందరినీ కింద మోషే విడిచిపెట్టి దాదాపు 40 days వరకు పైన ఉన్నాడు. పైనుండి దేవుడితో ముఖాముఖిగా గడుపుతున్నాడు. అక్కడ
గడిపే సమయంలో ఈ కింద ఉన్న వాళ్ళకి తొందరపాటుతో ఏం చేశారంటే ఒక పాపాన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళు కింద బంగారాన్ని పోత పోసి ఒక విగ్రహం చేసి ఆరాధించడం మొదలుపెట్టారు. దేవుడు పైన మోషేతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటారంటే ఒకే సమయంలో అనేక స్థలాల్లో ఉండగలిగిన దేవుడు ఆయన ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో కింద ఏం జరుగుతుందో చూస్తున్నాడు. ఆయన చూసి వెంటనే అన్నాడు, మోషే నీవు తెచ్చిన నీ ప్రజలు, కానీ నొక్కి చెప్తున్నాడు నా ప్రజలు అనట్లా, దోషంలో ఉన్నారు వాళ్ళు, నువ్వు తెచ్చిన నీ ప్రజలు వాళ్ళు దోషంలో ఉన్నారు కనుక వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి నువ్వు కిందకి వెళ్ళు. పై ఏమన్నాడంటే ఒక్క క్షణం నువ్వు అడ్డు తప్పుకో. మాట్లాడుతున్నాడు మోషేతో దేవుడు అడ్డు తప్పుకోమని చెప్పింది గొప్ప వ్యక్తి కాదండి. ఒకప్పుడు పిరికోడిగా పారిపోయిన వ్యక్తి అతను, ఒకప్పుడు బలహీనుడిగా ఉన్న వ్యక్తి అతను, ఒక నరహంతకుడు అతను, మాట్లాడడం చేతకాని వాడు అతను. కానీ ఆ వ్యక్తి నిలబడితే యెహోవా ఏమన్నాడంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదండి, ఏదనుకుంటే అది చేయగలిగిన దేవుడు ఆయన. అవును కదా, ఎందుకంటే సూర్యంలో భూమిని నిలబెట్టేటప్పుడు ఎవరు పర్మిషన్ అడగలేదు ఆయన, సముద్రానికి హద్దులు వేసేటప్పుడు ఎవరు పర్మిషన్ అడగలేదు ఆయన, నదుల్ని కలుగు చేసినప్పుడు ఎవరు పర్మిషన్ అడగలేదు ఆయన, కొండలు సృజించినప్పుడు ఎవరు పర్మిషన్ అడగలేదు. కానీ ఇక్కడ మోషేతో అన్నాడు, మోషే ఒక్క క్షణం నువ్వు మాత్రం పక్క తప్పుకో. 20 లక్షల మందికి నాకు మధ్యలో ఈ ఉగ్రత రాకుండా ఆపగలిగిన ఆ స్థితిలో ఎవరున్నారంటే నీవు ఉన్నావు కనుక మోషే ఒక్క క్షణం నువ్వు తప్పుకుంటే 20 లక్షల మందిని దహించి వేస్తా నేను. కానీ వెంటనే ఇక్కడ మోషే ఎంత ఓపికగా అన్నాడంటే, ప్రభువా దయచేసి నీ కోపం మండని మాకు. మోషే నువ్వు ఒక్కసారి తప్పుకుంటే వీళ్ళందరినీ కాల్చి నీలో నుండి ఒక కొత్త జనాంగాన్ని నేను బయటికి తీసుకొస్తా. ప్రభువా వారు నీ ప్రజలనైనా అబ్రాముతో నువ్వు వాగ్దానం చేసావు, నేను వాగ్దానం చేయాల, ఇస్సాకుతో నువ్వు వాగ్దానం చేసావు, యాకోబుతో నువ్వు వాగ్దానం చేసావు, వారికి మాట ఇచ్చి నువ్వు అరణ్యంలో వారిని చంపవు కదా, అన్ని జనుల ముందు నీ పేరు ఏమైపోవాలి ప్రభువా. మోషే అడుగుతుంటే దేవుడు దాటలేకపోతున్నాడండి. మోషే అంటే ప్రభువా ఒక్క నిమిషం, ప్రభువా దయచూపు. ఎప్పుడైతే ఈ మోషే ఇక్కడ పైన మాట్లాడుతున్నాడు, కిందకు వచ్చేసరికి ఆ ప్రజల అందరి మధ్యలో ఉన్న దుష్టత్వాన్ని, జరిగిన పాపాన్ని చూశాడు, కోపాన్ని తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా బంగారుపు ఆ దూడని ఎత్తేసిరి కొట్టాడు, దాన్ని పగలగొట్టి దాన్ని కాల్చి దాన్ని పొడిగా చేసి నీళ్ళల్లో కలిపి అక్కడున్న పాపం చేసిన ప్రతి ఒక్కరికి తాగిచ్చాడండి. చాలా కోపంతో ఉన్నాడు. ఆఖరికి దేవుడు తన సొంత చేతులతో రాసిన 10 ఆజ్ఞలు కూడా పగలగొట్టాడు, కోపంతో పగలగొట్టాడు. దేవుని ఏమన్నాడంటే ఓర్పు పట్టన్నాడు. కానీ మోషే బలండి. కారణం ఏమయ్యంటే అక్కడ నిలబడింది మోషే కాదు, అక్కడ ప్రార్థించింది మోషే కాదండి, మోషేలో ఉన్న క్రీస్తు ప్రార్థిస్తున్నాడు అక్కడ. ఇప్పుడు దేవుడు మోషేని దాటెళ్ళొచ్చినేమో కానీ మోషేలో ఉన్న క్రీస్తుని దాటెళ్ళాడు ఆయన. ఈరోజు నిన్ను దాటెళ్ళవచ్చినేమో కానీ నీలో ఉన్న విత్తనాన్ని దాటెళ్ళాడు ఆయన. ఎంతమంది ఆయన మన ప్రార్థనలు ఇంకా ఆలకిస్తున్నాడు అనుకుంటున్నాడు. కారణం నీకు ఆయనకి మధ్యలో మోషేలాగా ప్రభు యేసుక్రీస్తు రక్తం అడ్డుగా పోయబడినదండి. ఆ రక్తాన్ని దాటి ఆయన ఏమీ చేయలేడు. అవునా కదా, సారాను ఏమైనా చేయగలిగాడు ఆయన? ఎందుకని చేయలేదండి? కారణం దేవునికి సారాకి మధ్యలో ఎవరున్నారు? అబ్రామ్ చాలా మీగ్గా నుంచొని ఉన్నాడు, సాత్వికంగా. అబ్రామ్ను దాటలేకపోయాడు ఆయన. ఈరోజు వధువు దగ్గరికి వచ్చి ఆయన తొందరగా, కారణం ఏంటంటే దేవునికి మనకి మధ్యలో క్రీస్తే నిలబడి ఉన్నాడు మధ్యలో. అయితే ఎప్పుడైతే ఈయన కిందకు వచ్చాడో మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రాధేయపడడం మొదలుపెట్టాడు. ఏమనంటే ప్రభువా చదవచ్చునా ఒకసారి 32వ అధ్యాయం. ఇప్పుడు కింద మొత్తం అదంతా సదిరేసి వచ్చాడండి పైకి. 31వ వచనం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి కింద వాళ్ళందరినీ ఏదైతే పాపం ఉన్నదో అదంతా కొట్టివేశాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు దేవుడి దగ్గరికి. ఎన్నిసార్లు ప్రేయర్ చేస్తున్నాడు చూడండి. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఏమన్నాడంటే, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా సరే, లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివే. ప్రార్థన ఇంకా లోతులోనికి వెళ్ళిపోతున్నాడు. ఏమనంటే ప్రభువా నా పేరన్నా తుడిచే, కానీ వాళ్ళ విషయంలో దయ చూపించు ప్రభువా. కారణం ఏమయ్యా అంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన చెప్పేటప్పుడు, మోషే నువ్వు చేసిన ప్రార్థన నేను ఆలకించా, నేను నా దూతను నీకు ముందుగా పంపుతా, నువ్వు వెళ్ళు. కానీ మోషే అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నీ దూతను నాకు ముందుగా పంపుతా అన్నావు, కానీ నాకు ఇప్పుడు కావాల్సింది నీ దూత కాదు, నీవు నాకు కావాలి. సరిపెట్టుకోవట్లే. కానీ అన్నాడు నా దూతను నీకు పంపుతా, నేను రానంటున్నావు. కాదు నాతో నువ్వు రావాలి ప్రభువా. బ్రతిమలాడుతున్నాడు. కారణం ఏమయ్యా అంటే ఆఖరికి కింద ఏం చేశాడయ్యా అంటే దేవుని గురించి అక్కడ ప్రాధేయపడ్డాడు, దేవునితో ఏడ్చాడు, దేవునితో సరి చేసుకున్నాడు, ప్రజల మధ్యలో ఉంచాడు. కారణం ఎప్పుడైతే మోషే తన ప్రజల మధ్యలో ఉండి మళ్ళీ దేవుని ఎదుగు వెళ్ళిన తర్వాత అంతకు ముందున్న దేవునికి కదలిక మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో కనబడట్లేదండి మోషేకి.
కారణం మోషేతో పాటు కేవలం అగ్నిస్తంభం మోషేతోనే కాదు, కానీ మోషేతో వచ్చిన ఇశ్రాయేల్ అందరితో ఎల్లప్పుడూ అగ్నిస్తంభం ఎల్లప్పుడూ తోడుగా ఉన్నది. అది పగలు విడిచిపోవట్లా, రాత్రి విడిచిపోవట్లా. కానీ ఎప్పుడైతే వీరు పాపం చేశారో దేవుని యొక్క కదలక వీరి మధ్యలో మోషే కనబడట్లా. కానీ ఇప్పుడు వెళ్ళి అడుగుతున్నాడు, ప్రభువా దూతను పంపుతానని మౌనంగా ఉండకు, దయచేసి నువ్వురా ప్రభువా, దయచేసి నువ్వురా ప్రభువా, దయచేసి నువ్వురా ప్రభువా. కారణం ఏమంటే మాకు ఎటు వెళ్తాం, మేము అడవులో ఉన్నాం, ముందుకు వెళ్ళలేం, వెనక్కి వెళ్ళాం, ఏ దేశం దగ్గరికి వెళ్ళలేం, ఎవరైనా మా మీదకి వస్తే మేము ఎవరిని అడుగుతాం ప్రభువా. కానీ నీ స్థితి నా స్థితి అంతేనండి. ఏమనంటే ప్రభువా నీవు లేకపోతే మేము ఎక్కడికి వెళ్తామయ్యా, ఎవరి ముందు చేతులు చాపుతామయ్యా, ఎవరి ముందు నిలబడి అడుగుతామయ్యా, దయచేసి నీవు మాతో రానాయనా, కేవలం దూత కాదు నీవు మాతో రానాయనా అని. ఎప్పుడైతే ఈ మాట అంటే ప్రజలంతా బిక్కు 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 బిక్కుమంటున్నారు. కింద ఏమనంటే దేవుడి అరణ్యంలో మనల్ని వదిలిపెడితే ఇక్కడ సమాధులు తప్ప ఇంకేం మిగలవు ఈ స్థలంలో. కానీ ఇప్పుడు మోషే పైకి వెళ్ళి ప్రార్థించగానే గమనించండి, 32వ అధ్యాయంలో మోషే చేసిన ప్రార్థనకి 33వ అధ్యాయంలో మోషే చేసిన ప్రార్థనకి వ్యత్యాసం ఉన్నదండి. 32వ అధ్యాయంలో చేసిన 32వ అధ్యాయంలో మోషే చేసిన ప్రార్థన ఎలా ఉన్నదంటే, మోషే ఎంతవరకు తెగించాడంటే దేవుని అడిగే విషయంలో, ప్రభువా నీవు కానీ ఒకవేళ వారిని క్షమించనంటే నా పేరే తుడిచేసే బుక్లో నుండి అన్నాడు. అసలు మామూలు శాపం కాదు, దేవుని గ్రంథంలో పేరు తుడిచిపెట్టడం అంటే అది మామూలు కార్యం కాదు. కానీ ఎప్పుడైతే మోషే అంతగా దిగినా సరే దేవుడు ఏమీ కదలలేదండి, దేవుడు ఏమీ ఆన్సర్ ఇవ్వలేదండి. మోషే నువ్వు వెళ్ళు, మోషే నువ్వు వెళ్ళు, మోషేను. కానీ 33వ అధ్యాయానికి వచ్చేసరికి కానీ ఇక్కడ దేవుడు ఆన్సర్ ఇవ్వడం ప్రారంభించాడు. మోషే అడగంగానే దేవుడు ఏమన్నాడంటే ఈసారి అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు నాతో వస్తావంటే, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన బయలుదేరు మోషే. ఎంతమంది మీ ప్రార్థన 33వ అధ్యాయంలో ఉండాలని కోరుతున్నారు? నేను నా ప్రార్థన 32వ అధ్యాయంలో ఉండాలని కోరట్లేదండి, 33వ అధ్యాయంలో ఉండాలని కోరుతున్నాను నా ప్రార్థన. బ్రదర్ దేనికయ్యా అంటే మీరు గమనించండి, కేవలం మోషేనే కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి పౌలు అడిగాడు, అయ్యా ఏమంటాడంటే నాకు బహు దుఃఖము నా హృదయంలో మానని వేదన నాకు కలుగుతున్నది. దేనికయ్యా అంటే భారం భారం రోజు రోజుకు పెరిగిపోతుంది నా ప్రజల గురించి. అయితే ఏమంటాడంటే సాధ్యమైతే దేహ సంబంధులైన ఈ సహోదరుల కొరకు నేను ఏ క్రీస్తు కొరకు నా జీవితాన్ని త్యాగం చేశానో ఆ క్రీస్తు నుండి కూడా పరిపూర్ణంగా వేరే పోదామని కోరుతున్నా. అంతగా నా ప్రజల పట్ల నాకు వేదన ఉన్నది, అంతగా నా ప్రజల పట్ల నాకు భారం ఉన్నది. కానీ మీరు గమనించండి, పౌలు చేసిన ప్రార్థనకి ఆ రోజున దేవుడు జవాబు ఇవ్వలేదండి. మోషే కొండ మీద ఏమన్నాడంటే దయచేసి నీ గ్రంథంలో నా పేరు తుడిచేయన్నా, దేవుడు దాన్ని కూడా కన్సిడర్ చేయట్లేదు. కానీ ఆయన ఏమన్నాడంటే మోషే నువ్వు వెళ్ళు నా దూతను పంపుతా, మోషే నువ్వు వెళ్ళి నా దూతను పంపుతా. కానీ 32వ అధ్యాయంలో రాలేదు, కానీ 33వ అధ్యాయంలో ప్రార్థన జవాబు వస్తుంది. కారణం ఏమయ్యా అంటే ఆ 32వ అధ్యాయంలో ఇంకా పాపం ఇంకా పూర్తిగా అక్కడ నుండి తొలగించబడలేదండి. కానీ 33వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమవుతున్నదంటే ఈసారి మోషే పైకి వెళ్ళేటప్పుడు అక్కడున్న పాపాన్ని తొలగించారు. రెండవదిగా ప్రజల మధ్యలో దేవుని యొక్క దేవాలయం గుడారం ఉండేదండి. దాన్ని అది మోషే అంటే మనం వినే గుడారం కాదు, అది మూడింతలుగా కనబడే ఆవరణం పరిశుద్ధ స్థలం, ఆ గుడారం కాదు, వేరొక గుడారం ఉండేది. దానికి నిర్మించబడక మునిపే ఇంకో గుడారం ఉన్నదండి. ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు? దాన్ని ప్రత్యక్షపు గుడారం అంటారు. అది ముందు గుడారం, మోషే అప్పటికి నిర్మించలా. పరలోకంలో జరిగేది దేవుడు చూపక మునిపే ఒక గుడారం ఉన్నది ఇశ్రాయేల్ మధ్యలో. ఆ గుడారం ఎక్కడుండేదంటే ప్రజల మధ్యలో ఉండేది. ఎప్పుడైనా వీళ్ళకి అవసరం రాగానే వీళ్ళు ఎప్పుడైతే ఆ గుడారం దగ్గరికి వెళ్ళి దేవుని అడుగుతూ ఉండగానే అగ్నిస్తంభం ఆ గుడారం దగ్గరికి వచ్చి మోషేతో మాట్లాడుతూ ఉంటే ఏమడిగినా దేవుడు జవాబిస్తూ ఉండేవాడు ఆయన. కానీ ఇప్పుడు మోషే ఏం చేశాడంటే ఇప్పుడు పాపం జరిగిన తర్వాత కేవలం ప్రాధేయపడట్లే కానీ దాన్ని యాక్షన్లోకి తీసుకొస్తున్నాడు. ముందు ఈ గుడారాన్ని ఏం చేశాడంటే పాలెం చెడిపోయింది కనుక పాలెంలో ఇక దేవుడు ఉండడం అనే విషయం మోషేకి అర్థమైనది, ప్రజలకు అర్థమైనది. ఇప్పుడు గుడారాన్ని తీసి పాలెం లోపల కాకుండా దూరంగా 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 తీసుకెళ్లి పాలెం వెలుపల పెట్టాడు. నెంబర్ 1. తర్వాత వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు అనగానే రెండవది, ఎప్పుడైతే కొండ మీద జరిగిన విషయాన్ని కింద ప్రజలకు చెప్పంగానే ప్రజలు మొత్తం వారికి ఉన్న బంగారు ఆభరణాలు మొత్తం తీసేశారండి ఇశ్రాయేలీలు. వారికి అప్పుడు వరకు అలంకరణగా ఉన్న కార్యాలన్నీ తొలగించేశారు. నెంబర్ 2. కానీ నెంబర్ 3 ఏమవుతున్నదంటే ఎప్పుడైతే ఈ వార్త వచ్చి కింద ప్రజలకు చెప్పాడో వాళ్ళకి తెలియని బాధ పుట్టుకొస్తుంది. ప్రభువా ఈ స్థలంలో మమ్మల్ని వదిలిపెడితే మేము ఎక్కడికి వెళ్తామయ్యా, ఎక్కడికి వెళ్తామయ్యా, ఎక్కడికి వెళ్తామయ్యా. కారణం ఈ విషయం కొంచెం మీరు నొచ్చుకున్నా తప్పదు, మోషేలో ఉన్న భారం ప్రజలకు వచ్చే వరకు దేవుడు ఆ కార్యాన్ని జరిగించలేదండి. పర్వతం ప్రార్థన సరిపోదు కానీ పర్వతం మీద ప్రార్థన ఉండాలి, పర్వతం కింద ప్రార్థన ఉండాలండి. కానీ చాలాసార్లు మనం దేవుని సేవకుని ఎదుగు వచ్చి ఏ ప్రార్థన మనం అయితే సేవకుని అడుగుతామో సేవకుడు ప్రార్థించినంత భారం ప్రార్థించే మనలో ఉండదు.
ఒక విషయాన్ని సేవకుడు ఎంత భారంగా దేవుని యొక్క పాదాల దగ్గరికి తీసుకెళ్తాడో అదే నీ అవసరం. కానీ చాలాసార్లు ఆశ్చర్యం అనిపించిన కార్యం ఏంటంటే, ప్రార్థించే సమయాల్లో ఏ విశ్వాసం కొరకు ప్రార్థిస్తామో ఆ విశ్వాసం ఏకీభవించడండి. నాకు భలే ఆశ్చర్యం అనిపించినది. అసలు ఏ విశ్వాసం కొరకు ప్రార్థిస్తామో ఆ విశ్వాసకి ఒక సీరియస్నెస్ ఉండదు. ఇప్పుడు మోషే ప్రార్థన దేవుడు వినాలంటే కదలిక మోసే సరిపోదు, ప్రజల మధ్యలో కూడా కదలిక రావాలండి. నువ్వు ఇక్కడికి ఏ ప్రార్థన మనం పెడుతున్నావు, ఇక్కడ సేవకుడు వేదనతో ప్రార్థిస్తే సరిపోదు. ఈ వేదన నీలో వచ్చే వరకు దేవుడే కార్యాన్ని జరిగించలేడు ఆయన. పర్వతం మీద ప్రార్థన ఉండాలి, పర్వతం కింద ప్రార్థన ఉండాలి. ఎంతమంది ఉన్నారు నాతో పాటు? పర్వతం మీద సమర్పణ ఉండాలి, పర్వతం కింద సమర్పణ ఉండాలి. మోషే ఒక్కడే వేదనతో ఉంటే సరిపోయే రోజు కాదండి ఇది. కారణం ఏమంటే, ఏ విశ్వాస కొరకైతే ఇక్కడ ప్రభువా పలానా బ్రదర్ వచ్చాడు, ఆ బ్రదర్ పరిశుద్ధాత్మను పొందుదామని చాలా ఆవేదనతో నన్ను అడిగాడయ్యా అని, ఇక్కడ ఎప్పుడైతే సేవకుడు బలిపెట్టమనుకోండి వేదనతో ప్రార్థిస్తాడో అదే మూమెంట్, అదే సమయానికి ఆ విశ్వాస కాని స్థలాల్లో తిరుగుతూ ఉంటాడు. ఇక్కడికి వచ్చి ప్రభువా నాకు స్వస్థత కావాలి అనగానే సేవకుడు ఇక్కడ భారంతో ప్రభువా వారికి స్వస్థత ఇవ్వాలంటే అక్కడ నుంచి నువ్వు అవిశ్వాసంతో మాట్లాడుతూ ఉంటావు. కానీ పర్వతం మీద ఉంటే చాలదు, పర్వతం మీద ఉండాలా, పర్వతం కింద దేవుని కదలిక ఉండాలండి. పర్వతం మీద ఉన్నవాడు జాగ్రత్తగా ఉండాలి, పర్వతం కింద ఉన్నవాడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత ఆసక్తితో దేవుని యొక్క ఎంతమంది ఉన్నారు ఇక్కడ మెలకుగా? ఎంతమంది గుడ్ నైట్? నేను గుడ్ నైట్ అని చెప్పాలి. మీరు నిద్రపోదాం అనుకుంటే హ్యాపీగా నిద్రపోండి. మీ అందరికీ గుడ్ నైట్. కానీ వెళ్ళే లోపల దేవుని దీవెనతో నేను వెళ్ళాలంటే మీరు మాత్రమే వినండి వాక్యం. కారణం ఏమయ్యా అంటే, ఇక్కడ ఆ ప్రాధాన్యత, నువ్వు అసలు దేవుని పాదాల దగ్గర అడిగిన దానికి నీ ప్రాధాన్యత ఏమిటి? నువ్వు ఇక్కడ అడిగే రిక్వెస్ట్కి నువ్వు దేవుని సేవకుని ఎదుగు వచ్చి సేవకుల బ్రదర్ దీనికోసం ప్రార్థించండి నువ్వేది చెప్తావో దాని గురించి అసలు నీ యాటిట్యూడ్, నీ వైఖరి ఏంటి దాని విషయంలో? కానీ ఇక్కడ మోషే వైఖరి ఎలా ఉన్నదో ప్రజల్లో ఆ వైఖరి వచ్చే వరకు దేవుడు కదలలేదండి. కానీ 33వ అధ్యాయం అన్నాడు, మోషే మోషే మోషే. ఈ సమయాన్ని మాత్రం ఆయన ఎంతో కోపంతో మాట్లాడినా నిదానంగా ఆయన చాలా స్మూత్గా మారిపోతా. కారణం, ఒక కదలిక చూస్తేనే ఈయన హృదయం కదలడం ప్రారంభిస్తుంది. నీలో ఒక కదలిక లేకుండా ఆయన అన్నాడు నీ విషయంలో కదలడు. నువ్వు కదిలి చూడు, ఆయన ఎవరు ఆపలేరు. కింద ప్రజలు కదిలేదాకా దేవుడు యెహోవాను ఎవరు కదపలేరు. మోషే కూడా కదపలేకపోయాడండి. మోషే అన్నాడు రా ప్రభు అంటే, దేవుడు అన్నాడు నేను రాను మోషే అన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రజలు కదలడం ప్రారంభించి ప్రభువా ఇది మా వల్ల జరిగిన పొరపాటు అయ్యానగానే వెంటనే యెహోవా ఏమన్నాడంటే, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎంతమంది ఆశిస్తున్నారు అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా రావాలయ్యా అని? కారణం ఏమయ్యా అంటే, జరిగిన పొరపాటే. కానీ బైబిల్ గ్రంథంలో ఒకటి ఉంటుంది, ఆయన తన కోపాన్ని పలుమార్లు రేపుకొనక పలుమార్లు అణచుకునేవాడు. ఆయన నువ్వు నేను చేసే పొరపాట్లకి ఆయన పలుమార్లు రేపుకోవచ్చు అంట కోపాన్ని, కానీ ఆయన రేపుకోడు ఆయన. కానీ నిన్ను నన్ను కన్నాడు కనుక ఏం చేస్తాడంటే పలుమార్లు అణుచుకుంటూ వస్తాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఆయన అణుచుకునేటప్పుడు నువ్వేం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉంటే నీ దీవెన ఎవరికి ఇవ్వడు, కానీ దేవుడు నీ దీవెన నీ వల్లనే పోస్తాడు ఆయన. అయితే ఎందుకయ్యా ఇక్కడ మోషే అడుగుతున్నాడు, ఎందుకు దాని విషయంలో అనగానే దాని వెలేంటో మోషేకు తెలుసు అండి. దేవుని సన్నిధి అనే పదం యొక్క వెలేంటో మోషేకు తెలుసు. కారణం ఏమయ్యా అంటే, ఆదికాండం రాసినప్పుడు దేవుడు మోషేనే ఆ ప్రత్యక్షతో ఏం చేశాడంటే, దర్శనంలో దేవుడు ఈ నిర్గమాకాండంలో ఉన్న మోషేని అలా దేవుడు కాలం అనే చక్రంలో తిప్పగానే ఆదికాండానికి వెళ్ళి చూశాడు అక్కడ దేవుని సన్నిధి అంటే దాని విలువ ఎలా ఉంటుందో అని. కారణం ఏమయ్యా అంటే, మొట్టమొదటిసారిగా దేవుని యొక్క సన్నిధి గురించి, ఆ సన్నిధి కోల్పోవడానికి గురించి ఏడ్చిన వాళ్ళు ఎవరు తెలుసా బైబిల్ గ్రంథం మొత్తంలో? ఆదాము అవ్వ. ఫస్ట్ టైం ఒక మానవ హృదయం తప్పించిపోయి ఏడ్చినది ఎవరంటే ఆదాము అవ్వ అండి. ఇక్కడ మోషే ఊరికి అడగట్లా ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు. కారణం, ఆ వెలంటో నీకు అర్థం కాకపోతే, దాని ఇంపార్టెంట్ ఏంటో నీకు అర్థం కాకపోతే నువ్వు అడగలేవు ఆ కార్యాన్ని. కానీ నీకు అర్థమైతే మాత్రం నువ్వెన్నడూ విడిచిపెట్టవు. కానీ ఏమంటావంటే, అయ్యా నీ సన్నిధి నన్ను వదిలిపెట్టకూడదు, నేను నీ సన్నిధిని వదిలిపెట్టకూడదు. నేను ఇరువురు ఏకముగా ఉండాలయ్యా. నీ సన్నిధి ఎల్లప్పుడు మా మధ్యలో ఉండాలి, మా హృదయాల్లో ఉండాలి, మా కుటుంబాల్లో ఉండాలి, మా ఆరాధన స్థలంలో ఉండాలి. మేము ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి మాకు తోడుగా రావాలి నాయన. కారణం ఏమయ్యా అంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వ వారు ఆ యొక్క ఆదికాండంలో ఉన్న సమయాల్లో పొరపాటు చేసి ఎప్పుడైతే వాళ్ళని దేవుడు గెంటి వేస్తున్నాడు, మోషే ప్రత్యక్షతో దర్శనంలో చూస్తున్నాడు. మోషే దాన్ని చూసి ఎప్పుడైతే ఆదామునవని మోషే చూస్తున్నాడు, ఇప్పుడు మీరు నేను కదా మోషే చూసే సమయాల్లో దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఆ ఫలాన్ని తింటావు నువ్వు నిశ్చయంగా చచ్చిపోతావు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను ఆల్రెడీ చెప్పా నువ్వు ఇక్కడ ఉండడానికి నువ్వు యోగ్యురాలు కాదు. గెట్ అవుట్, డిపార్ట్ ఫ్రమ్ మై ప్రెసెన్స్. నా సన్నిధిలో నుండి దూరంగా పారిపో, నా సన్నిధిలో నుండి వెళ్ళిపో ఇక్కడ నుండి. ఎప్పుడైతే దేవుడు ఆయన చాలా ఖండితంగా మాట చెప్తున్నాడో,
ఆదాము అవ్వకున్న వస్త్రాలన్నీ రక్తంతో నింపబడ్డాయి, కళ్ళన్నీ కన్నీళ్లతో నింపబడ్డాయి, శరీరం అంతా చెమటతో నింపబడిన తర్వాత ఆ వస్త్రాలు రెపలాడుతూ ఉంటుంటే వారు వెళ్ళేటప్పుడు వారి హృదయం దేని కొరకు తెలుసా కేకలు వేసింది? ప్రభువా, నీ సన్నిధి మాకు దూరంగా ఉంచావయ్యా, తిరిగి మళ్ళా ఎప్పుడు నీ సన్నిధిలోకి వస్తామయ్యా. ఆ విలువేంటో తెలిసినోడంటే ఆదామవ్వ బయటకు వచ్చేటప్పుడు. కానీ ఇదే కాదు, కానీ మరలా ఎవరయ్యా అంటే అసలు బైబిల్ మొత్తంలోనే మొట్టమొదటి హంతకుడు కయ్యను. కయ్యను ఎంత కఠినడంటే ఒకే బండ మీద, ఏ బండ మీద అయితే హేబెలు తన బలిని అర్పించాడో అదే బండ మీద కనీసం అంటే చీకు చింత కూడా లేదండి, రవ్వంత బాధ కూడా లేదు. ఎవరికి? కయ్యనుకి. ఎప్పుడైతే హేబెల్ నా స్థలంలో పెట్టి అదే బండ మీద ఏ బండ మీద బలి అర్పించాడో అదే బండ మీద ఆ గొర్రెతో పాటు అలా పడిపోయిన హేబెల్ని రాళ్ళతో టప్ప ఎప్పుడైతే తల మీద బాదుతా కొడుతున్నాడో ఆ తల నుండి రక్తం వచ్చి ఆ శరీరం అంతా అక్కడ తాకబడుతుంటే కయ్యనులో రవ్వంతా బాధ లేదండి. కానీ కయ్యను ఎలా ఉన్నాడంటే చాలా కూల్గా ఉన్నాడు. ఆ వస్త్రాలు మొత్తం దాన్ని అంతా చుట్టేశాడు, ఓ పక్కన పడేశాడు వాటిని. ఏ రాతితో కొట్టాడు ఆ రాత్రి వైపున పెట్టేశాడు, చేతులు తుడుచుకొని అసలు నాకేమీ తెలియదు అన్నట్టు చాలా కూల్గా వెళ్ళిపోయాడు. దేవుడు తిరిగి మాట్లాడేటప్పుడు, ఓ కయ్యను, నువ్వెందుకని నీ సహోదరుని చంపావు? రక్తం అక్కడ మొరపెడుతున్నదంటే, నేను నా తమ్ముడికి ఏమైనా కావాలవాడినా, ఏమైనా వాచ్మెన్గా పెట్టావు నన్ను ఏమన్నా నువ్వు నా తమ్ముడికి అని. కానీ అటువంటి కయ్యను కూడా ఏడ్చి మొరపెట్టింది ఎప్పుడు తెలుసా? తన తమ్ముడు చచ్చిపోయినప్పుడు మొరపెట్టలేదండి, ఆ రక్తాన్ని చూసినప్పుడు హృదయంలో వేదన రాలేదండి. కానీ దేవుడు అన్నాడు, ఓ కయ్యను, నువ్వు శపించబడిన వాడివై ఈ భూమి మీద నుండి నువ్వు కొట్టివేయబడు, ఈ స్థలం నుండి నువ్వు గెంటి వేయబడతానగానే వెంటనే అటువంటి కయ్యను కూడా మోకాల మీద పడిపోయాడు. ప్రభువా, ఈ సమయాన నువ్వు నీ సన్నిధి నుండి తోసివేస్తే ఎక్కడికి వెళ్తాను ప్రభువా? కయ్యను హృదయానికి కూడా భయమేసింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. ఆదాము భయమేసేది దేవుని యొక్క సన్నిధి, హవ్వకు భయమేసేది దేవుని యొక్క సన్నిధి. ప్రతి హృదయానికి ఏమన్నదంటే, ప్రభువా, నీ సన్నిధి మాకు దూరంగా ఉంచకయ్యా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచునాయనా. అసలు భయం లేని హృదయానికి భయం పుట్టించిందంట. కఠినమైన హృదయాన్ని కదిలించి వేసినది ఏమంటే, నా సన్నిధి నీతో రాదు అంటే. కయ్యను ఏమన్నాడంటే, ప్రభువా మాట నాకు, ప్రభువా నాకు నీ సన్నిధి కావాలి ప్రభువా, నాకు నీ సన్నిధి నుండి నన్ను దూరంగా తోసేయకు ప్రభువా, నీ సన్నిధి. అరే, నీకు అసలు నీ తమ్ముడు చంపినప్పుడు కూడా ఏమనలేదంటే, బ్రదర్ ఒక ప్రెజెన్స్లోండి వెళ్ళేటప్పుడు కయ్యను భయపడ్డాడంటే ఏదో ఊహకు అందని ఆశీర్వాదాలు దానిలో ఉన్నాయి, ఊహకు అందని దీవెనలు దానిలో ఉన్నాయి. బ్రదర్, నేను నా గురించి చెప్పట్లా, మీ గురించి చెప్తున్నాను, మన గురించి నేను మాట్లాడుతున్నాను. కారణం కయ్యను భయపడి ఏమన్నాడంటే, నేను తిరిగి వెళ్ళాలని కోరుతున్నాడంటే, ఇంకా నేను చెప్పాలంటే వెళ్ళేటప్పుడు బాధగా వెళ్తున్నాడంటే దానిలో ఏదో ఒక ఆశీర్వాదం లేకపోతే ఎందుకు బాధపడతాడు కయ్యను? దానిలో ఒక ఆశీర్వాదం లేకపోతే ఆదాము ఎందుకు బాధపడతాడు? ఒక అవ్వ ఎందుకు భయపడుద్ది? కానీ ఏమయ్యా అంటే ఏదో ఒక ప్రెజెన్స్ ఉన్నది దాంట్లో, ఏదో ఒక ఆశీర్వాదం ఉన్నది దాంట్లో. ఎంతమంది ఆశీర్వాదాన్ని కోరుతున్నారు? ప్రవక్త వర్తమానం చెప్పాడేమంటే, ఇన్ హిస్ ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధిలో ఎంతటి వాడైనా సరే, ఎంతటి మంచివాడైనా సరే ఒక్కసారి ఆయన సన్నిధిలోనికి రాని, ఒక్కసారి నువ్వు భూమి మీద అతని గురించి నువ్వు ఇన్ని దానాలు ఇన్ని ధర్మాలు నువ్వెన్నైనా చెప్పు, కానీ ఒక్కసారి ఆయన ఉన్న సన్నిధిలోనికి ఆ వ్యక్తిని రాని, నువ్వెంత పాపివో నీకు అర్థమవుతాడు. కారణం ఏమయ్యా అంటే, నువ్వు ఆయన సన్నిధిలోనికి వస్తే నువ్వెంత చిన్నవాడువో నీకు అర్థమవుతాడు. ఆయన సన్నిధిలోనికి వస్తే నీలో ఉన్న పొరపాట్లంటో నీకు అర్థమవుతాయి అట. బ్రదర్, ఎక్కడ అంటే ఆయన సన్నిధిలో. ప్రవక్త అన్నాడు, ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ ఎఫెక్ట్ ఆన్ ద పీపుల్. ఆయన సన్నిధి అనేది ఒక గొప్ప ప్రభావాన్ని తన ప్రజల మధ్యలో ఎల్లప్పుడూ కలుగుంటూ ఉంటుందని. కారణం ఏమయ్యా అంటే, దేవుడు దయ చూపించిన గాక, మొట్టమొదటి ఇవన్నీ ప్రవక్త చెప్పుకుంటూ వచ్చిన కార్యాలండి. మొట్టమొదటి మానవుడు ఎప్పుడైతే దేవుని సన్నిధి కదలడం చూశాడో, దేవుడి సన్నిధి ఉంటే అక్కడ ఉండే కార్యం. అప్పుడు వరకు ఆదామవ్వ అనుకున్నారంట, వీఆర్ ఓకే అనుకున్నారంట, మేమంతా బాగానే ఉన్నాం అనుకున్నారంట. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి, పాపం చేసిన తర్వాత అంజూరపు చెట్లు అవన్నీ ఆకులన్నీ చుట్టేసుకొని చాలా సైడ్గా అనుకున్నారంట, మనం బాగానే ఉన్నామని. కానీ ఎప్పుడైతే సాయంకాలం పూట, చల్లని పూట నిదానంగా దేవుని యొక్క సన్నిధి దిగి వస్తున్నదన్న, ఎప్పుడైతే ఆ చిన్నటి వెలుగు ఆ మధ్యలోకి దిగి వస్తూ ఉన్నదో స్వరం వినబడుతుంది, ఆదామా. అప్పుడు వరకు అనుకున్నాడంట, పర్లేదు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి నిదానంగా కదలడం ప్రారంభించిందో వెంటనే ఆదాముకి భయం అనిపించింది, నేను దీని ముందుకెళ్ళలేను. ఎందుకు కట్టాడు తెలుసా? అంజూరపు కట్టడం, కచ్చడం ఆయన ముందుకు వెళ్ళడానికే కట్టాడు దాన్ని.
ఆయన వచ్చినప్పుడు నేను సిగ్గుపడకూడదని కట్టాడు దాన్ని. కానీ ఆయన వచ్చేసరికి స్టోరీ డిఫరెంట్గా ఉన్నదండి. కారణం నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు నీ ఉద్దేశం ఒకలా ఉండొచ్చు, కానీ ఆయన సన్నిధి ఎప్పుడైతే మన మధ్యలోనికి వస్తుందో నీలో ఉన్న ప్రతి చిన్న పొరపాటును బయటకు తెచ్చిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వు బయట ఉంటే ఏమనుకుంటావంటే ఆ దేవుడు సన్నిధి, దేవుడు సన్నిధి, దేవుడు సన్నిధి. కానీ ఒక్కసారి ఆయన సన్నిధి లోనికి అడుగుపెట్టు, నీలో ఉన్న పొరపాటు ఏంటో బయటకు చూపించిన తర్వాత ఆదాములాగా నువ్వు అంటే, అయ్యా నీ సన్నిధిలో నేను నిలబడలేక నేను అంజూరపు చెట్ల వెనుక దాక్కున్నాను ప్రభువా, పలానా చోట నేను దాక్కున్నాను, నేను నిలబడలేనయ్యా. నీ సన్నిధిలో పాపం, ఏ పాపాన్ని కప్పి పెట్టలేము మేము దాన్ని. కారణం ప్రతి పొరపాటుని నీ సన్నిధి ఎత్తి చూపును. ఒకసారి చార్ల్స్ ఫిన్నే ఆయన వాక్యం చెప్పడానికి బలిపీఠం మీద నిలబడంగానే అప్పటికి మైక్ ఇవన్నీ టెస్ట్ చేస్తున్నారట. మైక్ అవన్నీ టెస్ట్ చేసే సమయంలో మైక్ అతని చేతికి ఇవ్వగానే ఇచ్చారు. అప్పుడు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. పూర్తి ప్రార్థనతో వచ్చి నిలబడ్డాడు అక్కడ. మామూలు వ్యక్తి కాదండి చార్లెస్ ఫిన్నే. ఎప్పుడైతే బలిపీఠం మీదకి వచ్చి నిలబడిన తర్వాత మైక్ పట్టుకొని మంచి ప్రార్థనతో వచ్చాడు వెనక. ఆ చర్చిలోకి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు కొంచెం మైక్ టెస్ట్ చేయనగానే మైక్ ఇలా పట్టుకొని వెంటనే ఏమన్నాడంటే, వాక్యం కాదు, పాటలు కాదు, ఆరాధన కాదు, ఏమీ కాదు, మైక్ చెకింగ్ చేయమన్నారు ఆయన. మైక్ ఇలా పట్టుకున్నాడు అన్న, రిపెంట్ ఆర్ పెరిష్ అన్నాడంట. అంటే దాని అర్థం ఏంటంటే పశ్చాత్తప్పుడు లేకపోతే నాశనం అయిపోతాం. ఎప్పుడైతే ఈయన వాక్యం చెప్పలేదండి, మైక్ చెక్ చేశాడు ఆయన. మైక్ చెకింగ్ చేస్తూ ఉంటే ఎక్కడో స్పీకర్ మీద, సీలింగ్ మీద ఉండి స్పీకర్లు బాగు చేసేవాడు ఒక్క మాటకి దడేమని నేల మీద పడ్డాడంటే వచ్చి బలిపెట్టం యొక్క ఆ కొమ్ములు పట్టుకొని వడుతున్నాడు. ప్రభువా దయచేసి నేను కారణం ఏమయ్యా అంటే ఆయన సన్నిధిలో ఒక్క క్షణం చాలు నీలో ఉన్న ప్రతిదీ బయటికి తీస్తుంది. అది రిపెంట్ ఆర్ పెరిష్ అనే ఒక చిన్న పదం ఏం చేసిందంటే బలిపీఠం దగ్గరకు వచ్చి వ్యక్తి పట్టుకునేట్లు చేసినదండి. ఇవన్నీ ప్రవక్త చెప్తున్నాడు, అయ్యా ఒక్కసారి రా నువ్వు ఆయన సన్నిధిలోనికి. నువ్వు బయట ఉండి ఏదేదో అనుకోవచ్చు, నేను మంచి సరే రా నువ్వే కాదు నేనైనా ఎవరిలో ఉన్న పొరపాట్లైనా బయటపడుతుంది. అది 25 సంవత్సరాలు నమ్మకంగా సేవ చేశాడంట అబ్రాహాము. కానీ ఎప్పుడైతే ఆయన నడుచుకుంటూ వచ్చాడో ఆయన సన్నిధిలోనికి రాగానే ఒక్కసారి నేల మీద సాష్టంగా పడిపోయాడు. ప్రభువా నా నీతి పనికిరాదు ప్రభువా, నీ సన్నిధిలో నేను వస్తాను. ఎప్పుడైతే పేతురు ఒక రోజున పేతురు వచ్చాడు ఆయన సన్నిధిలోనికి. ఎప్పుడైతే పేతురు వచ్చిన తర్వాత ఆయన యేసుప్రభు ఆయన పక్కన నడుస్తాయని చెప్తున్నాడు. ఓ పేతురు మీరంతా రాత్రిపూట చేపలు పెట్టారా? ప్రభా రాత్రి అంతా పట్టాం కానీ చేపలేం పడలేదు ప్రభా, చేపలేం సరే రాత్రి ఏమి చేపలు పడలేదా? సరే నేను చెప్పే ప్రకారంగా ఆ వైపుకు నువ్వు వలయ్యా. ఎప్పుడైతే ఆ వైపుకి ఇలా ఒకసారిగా వలేసాడో అప్పుడు వరకు లేవు చేపలు. చెప్పినది సృష్టికర్త కాబట్టి క్షణాల్లో దేవుడు చేపలు చేయడం ప్రారంభించాడండి. ఆయన వలెత్తుతా ఉంటే వల పిగిలిపోయేంత చేపలు దేవుడు ఇస్తున్నాడు. ఆయన వల పిగలనివ్వలేదు కానీ వల పగిలిపోద్దేమో అన్నంతగా చేపలు ఇచ్చాడు ఆయన. ఎప్పుడైతే ఆ చేపలన్నీ పట్టుకున్న తర్వాత పేతురు ఏం చేశాడు? మీరు ఎవరైనా చెప్తారా? దేవుడు సమృద్ధిగా చేపలు ఇచ్చిన తర్వాత పేతురు ఏం చేశాడండి? ఒకే ఒక్క మాట అడిగాడు. పుట్టింది ధర్మశాస్త్రం కింద, పెరిగింది సున్నతి చేయబడి, చదివింది దేవుని లేఖనాలు, ఎప్పుడు పాప అనిపించలేదు. కానీ ఆ ఒక్క మాట ఏమంటే ఆ వైపుకు వలే, నేను చేపలే, ఆ వైపుకు వలే అనగానే నీ మాట చొప్పునేస్తాను ప్రభు అనగానే చేపలు పడంగానే ఒక్కసారిగా సాష్టాంగ పడిపోయి ప్రభువా ఏమడిగాడు? నన్ను విడిచిపో ప్రభువా, నన్ను విడిచిపో, నేను పాపాత్ముడిని. బ్రదర్ నీకు ఈ హృదయంలో ఇంకా రాలేదా? ఏదో ఇంకా నువ్వు తాకపడాల్సి ఉంది. నువ్వు పొరపాటు చేసి ఇక్కడ కూర్చొని నువ్వు చాలా సేఫ్టీగా కూర్చున్నావా? ఇంకా నీకు ఆ ప్రజెన్స్ తాకలా. కానీ పేతురు అంటున్నాడు, నేను పాపాత్ముడిని, నా 2 చేతులు జోడిస్తాను, వెళ్ళిపోయిస్తాను, నేను ఎత్తు రాలేను, నువ్వు వెళ్ళిపో. ఓ పేతురు, ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టు, కానీ నా సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను. ఒకరొక రోజున యెషయా వచ్చాడు ఇదే దేవుని సన్నిధిలోనికి. వచ్చిన తర్వాత ఆ దేవుని యొక్క మందిరంలో జరుగుతున్న ఆరాధన చూడంగానే రొమ్ములు బాదుకున్నాడండి. పరిశుద్ధుడు 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 అంటే అక్కడ నిలబడిన యెషయా గుండెలు అదిరిపోయి అన్నాడు, ప్రభువా నేను పాపిని ప్రభువా, నేను పాపిని ప్రభువా, అపవిత్రమైన పదవులు కలిగిన వాన్నయ్యా, అపవిత్రమైన ప్రజల మధ్యలోనే ఉన్నవాన్నయ్యా, అయ్యా నేను నీ సన్నిధిలో నిలబడలేనయ్యా, అయ్యా నీ సన్నిధిలో నేను నిలబడలేనయ్యా, అయ్యా నీ సన్నిధిలో నేను నిలబడలేనయ్యా. బ్రదర్ ఒక్కసారి రా ఆయన సన్నిధిలోనికి, సింగిల్ టైం, 1 టైం రా లోనికి. నేను ఈ 4 గోడల మధ్యలో నేను అడగట్లేదండి, ఆయన సన్నిధిలోనికి రా. ఆయన ఉనికున్న స్థలంలో నువ్వు నిలబడు. నువ్వు ఎలా వచ్చావు వాళ్ళలో ఏదో ఒక మార్పుతో నువ్వు వెళ్తావు ఈ స్థలం నుండి. కారణం ఏమయ్యా అంటే యెషయా చూసినప్పుడు కారణం ఏయ్యా అంటే
గడప యొక్క పునాదులు మాత్రమే కదిలినాయి. కానీ యోహాను చూసిన తర్వాత ఆయన భీకరమైన సన్నిధి వచ్చేటప్పుడు గడప పునాదులు కాదండి, ఆకాశ నక్షత్రాలు కదిలిస్తున్నాడు ఆయన. ప్రతి కొండ పారిపోతున్నది, ప్రతి ద్వీపం పారిపోతున్నది, ఆకాశం చుట్టుపడిన గ్రంథం వల్ల పక్కకి వెళ్ళిపోతున్నది. కారణం ఆయన భీకరమైన సన్నిధిని ఎవరు తట్టుకోగలడు? ఏ మనిషి దాని ముందు నిలబడగలడు? బ్రదర్, కానీ నీకు నాకు ఒకటి ఉన్నది, ఏమయ్యా అంటే అన్నీ కదిల్చాడు కానీ నిన్ను నన్ను కదల్చుడు. ఎందుకంటే నీకు నాకు కదల్చబడిన దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఆయన ఏమైనా ఎంతమంది ఆమెను అంటున్నారండి? బ్రదర్, ఆయన ప్రజెన్స్లోకి వచ్చిన తర్వాత సమరయ స్త్రీ వచ్చినది ఒక రోజున ఆయన ప్రజెన్స్లోకి. అప్పుడు వరకు ఏమనుకున్నదంటే మేము ఆరాధిస్తాం అనుకున్నదట. కానీ ఎప్పుడైతే ఒక 30 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఉన్న కుర్రోడు ఆయన, ఓ దాదాపు 50 సంవత్సరాలు పెద్దవాళ్ళ కనబడుతున్నాడు ఆయన. కానీ ఎదురు నిలబడినప్పుడు ఏమనుకున్నదంటే అందరిలాంటోడు అనుకున్నదట. అందరిలాంటోడు అనుకున్నది. ఇంతకుముందు నేను ఎంతమందిని తాకాను అలాంటోడు అనుకున్నదంట. కానీ ఎప్పుడైతే ఆయన మాట్లాడడం మొదలు పెట్టంగానే అయ్యా నేనున్నది ప్రవక్త యొక్క సన్నిధి ఏమో అనుకున్నదట. కానీ ఆయన మాట్లాడుతుంటే నేను ప్రవక్త యొక్క సన్నిధిలో లేను గాను మెస్సియా యొక్క సన్నిధిలో ఉన్నానగానే పాతగుండ పగలగొట్టి, ఒక్కసారి నువ్వు దేవుని కలిస్తే పాత జీవితం పగలగొట్టి నీకుండ ఇక్కడే బద్దలు కొట్టి, నువ్వు మోసుకుపోవు కానీ నీకుండ ఇక్కడే బద్దలు కొట్టి వెంటనే సాక్ష్యం చెప్పడం ప్రారంభించినదంట. ఆయన సన్నిధిని నేను తాకాను, ఆయన సన్నిధి నన్ను తాకినది కనుక ఇంతకు ముందున్నట్లు నేను నాలో ఒక మార్పుని దేవుడు తీసుకొచ్చాడు. ఆయన ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆయన సన్నిధిలో? కానీ ప్రవక్త అసలు చాలా అద్భుతంగా చెప్తాడు. ఆయన సన్నిధిలో అందరూ కదిలింపబడతారు అనుకోబాగని అన్నాడు ఆయన. అనుకోబాగు, ఆ పొరపాటు నేను నీలోకి రాను మాకు. కారణం నీతిమంతుడిగానే ఉండని, పరిశుద్ధునిగానే ఉండని, అపవిత్రుడిగానే ఉండని. కానీ ఏమంటాడంటే అయ్యా ఈ ప్రజెన్స్ అందరినీ కలపదయ్యా. కానీ ఎవరయ్యా అంటే నిజమైన బల్బు నువ్వైతే కరెంట్ వస్తే ఆటోమేటిక్గా నువ్వు వెలగడం ప్రారంభిస్తావు అంటే. కరెంటులో వ్యత్యాసం లేదు, కానీ వ్యత్యాసం ఎక్కడున్నదంటే నువ్వు నిజమైన బల్బా కాదనేది నువ్వు పరీక్షించుకోవాలి దాన్ని. ఒకవేళ నువ్వు నిజమైన బల్బే అనుకో, పరిశుద్ధాత్మ నేను తాకంగానే ఒక కదిలింపు నువ్వు ఎవరో దేకరా నీకు నువ్వుగానే పొందుకోగలుగుతావు దాన్ని. ఒకవేళ నువ్వు 10 వోల్టుల కరెంట్ అని విద్యుత్ దీపం అయితే అలాగే వెలుగు, ఒక 500 వోల్ట్లు ఇస్తే అలాగే వెలుగు. కానీ ఒకటి, నీ వెలుగు ప్రకాశింపజేయి. ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఉన్నట్టెళ్ళలో నీ వెలుగు ప్రకాశింపజేయడం మొదలు పెడతావు. ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఏదో ఒక వ్యత్యాసం కనబడుతుంది దానిలో. దేవుడి దయ చూపించిన గాక. ఒక్కసారి వచనం చదువుతామండి. ఒక్క నిమిషం వాటర్ తాగుతాను. 33వ అధ్యాయం 15వ వచనం. 14 బెదరు. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలిగినట్లు దయచేసి నీ మార్గం నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. ఒక్కసారి మళ్ళీ చెప్తారా వచ్చు. 13, 14, 15 చదువు మళ్ళా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగు చేసేదనగా. మోషే బ్రదర్, మరి ఆయన సన్నిధిలో మన ప్రతి పొరపాటు తెలిసే లెక్కనైతే, కానీ మోషే ఎందుకు బ్రతిమలాడుతున్నాడు? ప్రభువా నీ సన్నిధి, నీ సన్నిధి, నీ సన్నిధి. ఆయన సన్నిధిలో ఉంటే మన ప్రతి చిన్న పొరపాటు దేవుడు బయటపెడతాడు కదా. కానీ పొరపాటులే బయట పెట్టే లెక్క అయితే మరి దేనికని అడుగుతున్నాడు? అయ్యా నీ ప్రజెన్సీ, నీ ప్రజెన్సీ, నీ సన్నిధి, నీ సన్నిధి. కారణం ఒక్కసారైనా సన్నిధిలోనికి నువ్వు వెళ్తే నీ లైఫ్ ఆ పాయింట్ నుండి చేంజ్ అవ్వడం ప్రారంభిస్తుంది. అది టెంపరీ చేంజ్ ఉంటుంది కానీ పర్మనెంట్ చేంజ్లోకి దేవుడు తీసుకెళ్తాడు. తాత్కాలికమైన మార్పు ఇవ్వడు కానీ శాశ్వతమైన మార్పు ఇస్తాడు ఆయన.
ఒక్కసారి ఆయన ప్రెజెన్స్లోకి వస్తే, ఆయన సన్నిధిలోనికి ఒక్కసారి వస్తే ఆ క్షణం నుండి దేవుడు శాశ్వతంగా నీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు ఆయన. కారణం, ఎప్పుడైతే మొట్టమొదటిగా అబ్రాహాము దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోనికి రాకమునుపైతే అతను కేవలం ఒక రైతు మాత్రమే. ప్రవక్త చెప్తున్నాడు, ఫార్మర్ అంటాడు. కానీ దేవుని స్వరం విన్న తర్వాత, దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన తర్వాత అందరి నుండి వేరైపోయాడు అబ్రహాము. తనలో ఉన్న ప్రతి పొరపాటుని దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము నీలో ఇది పొరపాటు, ఇది నీలో పొరపాటు, ఇది సరే అన్నీ విడిచిపెట్టాడు. కానీ ఎప్పుడైతే ఒక్కొక్కటి విడిచిపెట్టడం ప్రారంభించాడో, దేవుడు సన్నిధి తాకిన తర్వాత అబ్రహాంకు ఒక విషయం అర్థమైనదంటే, ఏమనంటే నేను ఇక్కడి కోసం పుట్టినవాడిని కాదు, నా కోసం పునాదులు కలిగిన ఒక పట్టణం, ఒక స్థలంలో ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో నీ పొరపాటు చెప్పుద్ది, తర్వాత మరొక కార్యం కూడా జరుగుద్ది ఆ స్థలంలో. అదే స్థలంలో ఒకసారి దేవుని సన్నిధిలో మోషే వచ్చిన తర్వాత, మోషేలో ఉన్న ప్రతి చిన్న పొరపాటుని దేవుడు ఎత్తి చూపుతున్నాడండి. ఆఖరికి వెళ్ళే సమయంలో కూడా దూతను పంపి మోషేను చంప చూశాడు ఆయన. కానీ ప్రతి చిన్న పొరపాటు చెప్తాడు ఆయన నీకు ఆయన సన్నిధిలో. కానీ అక్కడితో ఆకు ఏమయ్యా అంటే, దేవుని సన్నిధిలో వెళ్ళక మునుపైతే ఖడ్గం తన చేతిలో ఉన్న దేశంలో రాజు చంపుతాడంటే పరిగెత్తుకొని పోయాడు. కానీ ఒక్కసారి మండుచున్న బదులో దేవుడి సన్నిధిని అనుభవించిన తర్వాత ఇక పారిపోయే స్థితిలో లేడు. కానీ ఖడ్గాన్ని పక్కన పెట్టి కర్రను పట్టుకున్నాడండి. వణికేవాడిగా ఉండవచ్చేమో కానీ ఒక దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడానికి తన భార్యతో బిడ్డలతో కలిసి గాడిద మీద ప్రయాణం చేయడం ప్రారంభించాడు ఆయన. ఏ ఫరోను చూసి పారిపోయాడు, అదే ఫరో ముందు నిలబడడానికి. బ్రదర్, నువ్వు దేనికి భయపడతావో దాని ముందు నిలబెట్టేదయ్యా అంటే గాడ్స్ ప్రెసెన్స్. దేవుడు సన్నిధిలోనికి ఒక్కసారి వస్తే ఏది చూసి భయపడతావో దాని ముందే దేవుడు నిలబెడతాడు ఆయన. దేని చూసి పారిపోయాడు, దాని ముందు నిలబెడుతున్నాడు. ఓ ఫరో, మోషే అన్నాడు. ఫరో అన్నాడు, మోషే అంటే ఒకప్పుడు పారిపోయాడు మోషే, కానీ ఇప్పుడు పారిపోవట్లేదండి. ఫరో అసలు ఈయన కర్ర పట్టుకొస్తుంటే వాళ్ళకి వణుకు పుడుతున్నది. ఏమంటే కర్ర పట్టుకొస్తుంటే పేరు తీసుకొచ్చేస్తున్నాడు, కర్ర పట్టుకొస్తే నీళ్ళు రక్తం చేసేస్తున్నాడు. ఆ ప్రవక్త ఏమంటాడంటే, భలే చెప్పాడు ఆ కార్యం. ఏమంటే అసలు ఆ జనాలకు కానీ మైండ్ ఉంటే మోషే చేతులోనే కర్ర తీసుకుంటే మోషే ఒట్టువాడు అన్నాడు ప్రవక్త. వీళ్ళు కర్ర మీరు గమనించాడు, వాళ్ళని భయపడుతాడు. ఏమంటే చిన్నపిల్లలు బూచోడు చేస్తాడు, ఎలా ఉండదో వీళ్ళు మోషే చూసి భయపడరు. వీళ్ళు వచ్చాడా అన్నాడు, డోర్ కొడతాడు. ఎవరు వచ్చారు చూడండి, మోషే వచ్చాడు మరి కర్ర తెచ్చాడు, కర్ర తీసుకొచ్చాడు. మళ్ళా తెచ్చాడు కర్ర, ఎందుకంటే ఈ కర్ర పట్టుకొని 10 తెగులు తీసుకొస్తాడండి ఈ కర్రతో. కానీ ప్రవక్త ఏమన్నాడంటే, ఆ కర్ర తీస్తే మోషే అలాంటోడు, యేసు ప్రభు తీస్తే నీ పరిస్థితి నా పరిస్థితి అటువంటిదా. కానీ నిన్ను నన్ను చూసి దయ్యం ఎందుకు భయపడుతున్నదంటే, నీ చేతిలో నా చేతిలో కూడా కొట్టబడిన దేవుడు మన చేతిలో ఉన్నాడు ఆయన. క్రీస్తు యొక్క శక్తి మన మధ్యలో ఉన్నది ఆయన. పరలోకంలో గొప్ప నామం అది, భూమి మీద గొప్ప నామం అది, కింద ఉన్న పాతాలను కూడా వణికే నామాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు ఆయన. మోషే పరిస్థితి ఎలా ఉండదో నిన్ను నన్ను చూసి దేవుడు ఉండదు. మళ్ళీ వచ్చాడు ప్రార్థనలో కూర్చోడు. వాళ్ళు చెప్పారు ఏమంటే, కొన్నిసార్లు విశ్వాసి ఇలా కచ్చిప్ కింద పడితే కచ్చిప్ తీయడానికి కొంగితే దెయ్యం అనుకుంటుందంటే, అరే మళ్ళీ మోకాలు వేస్తున్నాడేమో, ప్రార్థన చేస్తాడేమో. నీ ప్రార్థన అంటే కూడా వాడికి వణుకు పుట్టించేంత శక్తిని దేవుడు నీలో ఉంచాడు ఆయన. కానీ కావాల్సింది ఏంటంటే, ప్రభువా బల్బు నాలో ఉన్నదయ్యా, కానీ కరెంటు నాకు కావాలయ్యా. ఈ బల్బుని కరెంటు తాకితే వెలుగుని ఎవరు ఆపలేడు, కానీ వెలుగు దానికి అదే ప్రకాశిస్తుంది నాయన. ఇప్పుడు ఎంతమంది కరెంటు కావాలని కోరుకుంటున్నారు? నీలో దేవుడు విత్తనాన్ని ఉంచాడు ఆయన, అదే బల్బ్ అది. కానీ ఇప్పుడు ఏమో అంటే కరెంటుకి కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. ఆమేన్. ఎంతమంది ప్రభువా నీ సన్నిధి మాకు కావాలి. నీ సన్నిధి కేవలం పొరపాట్లు చూపడమే కాదు, నీ సన్నిధి మా పొరపాట్లు సరిచేసి ఎక్కడ నిలబడలేమో అక్కడే నిలబెట్టుద్ది. ఏ బలహీనతకు భయపడ్డావో అదే బలహీనతను జయించే వాడిగా నిలబెట్టుద్ది. ఎంతమంది బలహీనతలు జయిద్దామని కోరుతున్నారు? నీకు నాకు కావాల్సింది ఒకటే, నీలో విత్తనం ఉన్నది. కానీ ప్రభువా నీ ప్రజెన్స్ నాకు కావాలి, నీ కరెంటు నాకు కావాలి. ఆమేన్. బ్రదర్, అదే స్థలంలోనికి వెళ్ళిన తర్వాత ఒక రోజున దేవుడి సన్నిధిలో పేతురు వచ్చిన తర్వాత, అప్పుడు వరకు పిరుకోడు, తొందరపాటుడు, అదో అలాగా ఇదో అలాగా ఉన్నాడు. కానీ ఆయన సన్నిధి దాటిన తర్వాత, నమ్మకాన్ని పెంచిన తర్వాత ఆయన అన్నాడు, ఇదిగో పేతురు, పరలోకపు తాలపు చెవులు నీ చేతికిస్తాను. వెంటనే కీసు పట్టుకున్నాను. దేవుడు దయ చూపించను గాక. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. అబ్రాహాము ఉన్నాడు ఆయన సన్నిధిలో. అబ్రాహాము దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఏమర్థమైందండి, తన జీవిత విధానం మారిపోయినదట. ఒకప్పుడు ఒక ఇంట్లోనే ఉండేవాడంట, కానీ దేవుడు సన్నిధి తాకిన తర్వాత ఇల్లు వదిలిపెట్టాడంట, గుడారాలు వేయడం ప్రారంభించాడంట. ఏమయ్యంటే ఈ భూమి మీద ఏది శాశ్వతమైనది కాదు, ఏదైనా కొంతకాలం ఉండేదే కానీ నిరంతరం ఉండే రాజ్యం రాబోతున్నదనే ప్రత్యక్షత అబ్రాహామును తాకినవాడు. కానీ ఎప్పుడైతే మోషేను తాకితే ఎక్కడ భయపడ్డాడో,
ఎంతమంది సాతాను మీ పేరు పెట్టి సుదర్శ్ అంటే ఏమనాలి? ఎందుకంటే దయ్యానికి అలవాటు ఉంటుందండి. ఇది మనం చాలా జాగ్రత్తగా భూ అంటాడు. అంగా నువ్వేమనాలంటే అబ్బో అంటే వాడు అనేది ఇది అంత చర్చిలో అరుపులే కానీ ఇవి పెద్ద మ్యాటర్ లేనట్టుంది ఇక్కడ స్టార్. అంగా వాడు అంటాడు జాగ్రత్తగా నాకు బానిసత్వం చేయాలి. కానీ ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు మోసేలా, ఇప్పుడు ఫస్ట్ మోసే అదే పరిస్థితి మోసే. కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి దేవుడి సన్నిధిని ఒక్కసారి తాకిన తర్వాత ఎప్పుడైతే రిటర్న్ అవుతున్నాడో మోసే అంటే ఫరో ఏంటి వాయిస్ ఏదో చేంజ్ అయినట్టుంది. దేవుడి సన్నిధిలోకి వెళ్తే నీ వాయిస్ చేంజ్ అయ్యింది. డాక్టర్ గారు ఏమంటారు ఇది వరకు నీకు ఇదే చివరి రోజు అంటే చివరి రోజు అన్నాడు అయితే అంటాడు. కానీ దేవుడి సన్నిధి ఒక్కసారి తాకు, దేవుడి సన్నిధి ఒక్కసారి తాకు, దేవుడి సన్నిధిని ఒక్కసారి తాకు. వైద్యుడి ముందు నిలబడి నీకు ఇదే రోజు అంటే బహుశా మీకు ఇది చివరి రోజేమో. ఒకవేళ నన్ను చూడటం ఇదే చివరి రోజు అంటే బహుశా మీకు చివరి రోజేమో. కారణం నా అతిక్రమాల కోసం ఆయన కొట్టబడ్డాడు, నా వ్యాధుల కోసం ఆయన భరించాడు, ఆయన నా భారం అంతా ఆయన భరించాడు. కనుక నేను ఎప్పుడు రావాలో ఎప్పుడు పోవాలో డాక్టర్ నీ పని కాదు అది. ఎంతమంది అలా ఉందామని కోరుతున్నారు? నువ్వు కానీ వాడు బూ అన్నావు అనుకో. ఒకళ్ళు ఇలాగే దేవుడు క్యాన్సర్ నుండి విడిపించారండి. ఆయన విడిపించగానే ఆయన చర్చికి వెళ్తా ఆయన వీడియో చేశాడు, ఒక వీడియో అప్లోడ్ చేసి క్యాన్సర్ ఎంత అద్భుతం చేశాడంటే దేవుడు. ఇదే అంటే మెసేజ్లో ప్రీచర్ ఆయన. క్యాన్సర్ వస్తే సంఘం అంతా ప్రార్థించింది, ప్రభువా క్యాన్సర్ ఎలాగన్నా విడిపించు. ఎవరన్నా నమ్ముతారా క్యాన్సర్ నుండి దేవుడు విడిపిస్తాడంటే? నీ ఇష్టం, నువ్వు ఏ పేరు పెట్టుకుంటావో పెట్టుకో. వ్యాధికి నువ్వు ఏ పేరు పెట్టుకుంటావో పెట్టుకో. నాకు అర్థం కాని పేరు, మీకు అర్థం కాని పేరు, డాక్టర్ ఏ పేరు పెట్టా నాకు ప్రాబ్లం ఏమీ లేదు. కారణం ఏమంటే నాకు ఒకే ఒక ఔషధం తెలుసు. ఔషధం అన్ని వ్యాధులకి స్వస్థతనిచ్చే ఔషధం అది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో ఏ వ్యాధైనా తలంచాల్సినదే, అది నమ్మితే తలంచాల్సినదే. ఎంతమంది నమ్ముతున్నారండి? కారణం ప్రభువా నీ సన్నిధి మా మధ్యలో ఉంచయ్యా, ప్రతిదీ మా మధ్యలోనే పారిపోవాలని. ఆయన చెక్ చేస్తే, ఫస్ట్ టైం చెక్ చేస్తే క్యాన్సర్ ఉందన్నారు. 3 టెస్టులు ఇమీడియట్గా జరుగుతున్నాయి. ఆయనకి సెకండ్ దగ్గరికి వెళ్ళారు, క్యాన్సర్ ఉందన్నారు. నేను ఎప్పుడో 1900 కాదు 2020 నాకు తెలిసి 23లో ఇలా జరిగింది ఈ కార్యం. తీసుకెళ్ళి 3వ దగ్గరికి వెళ్తే అతను చెక్ చేసి నీకు క్యాన్సర్ ఆనవాళ్ళు కూడా లేదని. వెంటనే బయటకు వచ్చామన్నాడు తెలుసా, హాస్పిటల్ నుండి వచ్చాడు. నేను రోజు దేవుని వీడియో అప్లోడ్ చేశాడు, అందరికి పంపించాడు ఆ చర్చి మొత్తానికి. నేను రోజు మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్తున్నాను, సాతానా బూ అన్నాడు ఆయన. అంటే నువ్వు నన్నేం చేయలేవు అని అర్థం. కింద ఒకళ్ళు కామెంట్ పెట్టారు, హీఈస్ మై పాస్టర్ అని పెట్టారు. పాస్టర్ అట్లుంటే చర్చ్ ఎట్లుంటుంది? మరి సంఘం పరిస్థితి అట్లాగా ఉందా? మరి సేవకుల్లోని విశ్వాసం మనకు కూడా కావాలి కదా. పర్వతం మీద ప్రార్థన సరిపోదు, పర్వతం కింద కూడా ప్రార్థన మన మధ్యలో రావాలా. బలిపీఠం మీద ఇప్పుడు పైన దేవుడు. మీరు ఎంతమంది మీరు గమనించండి, నాకు తెలిసినంత వరకు మీ పేరులో ఏ పేరు కూడా సేవకుడు మిస్ అయ్యారు. నాకు తెలిసినంత వరకు ఒక్క పేరు కూడా మిస్ అయ్యారు. ప్రతిరోజు పగలు రాత్రి ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. కానీ నేను అనుకునేది ఏమంటే, నీ సమస్య కోసం వాళ్ళు ప్రార్థించినంత ఆసక్తిగా నీ సమస్య కోసం నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ సమస్య గురించి వాళ్ళకున్నంత భారం నీకు వస్తే సమస్యకి సొల్యూషన్ తొందరగా దొరుకుద్ది. వాళ్ళొక్క ప్రార్థన చాలదు. ఇప్పుడు ఏమవ్వాలంటే పర్వతం పైన ప్రార్థన కావాలి, పర్వతం కింద ప్రార్థన కావాలి. కారణం ఏమయ్యంటే మీరు గమనించండి, దేవుడు ఏమనుకున్నాడు అంటే అహరోను మోషే అహరోని నేను యాజకుడిగా చేయాలనుకున్నా. కానీ ఆ వాస్తవానికి ఆ సమయానికి అహరోను ఏం చేస్తున్నాడు? కింద విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు. విగ్రహాన్ని తయారు చేస్తుంటే పైన దేవుడు అహరోని యాజకుడిని చేయాలనుకున్నాడు. కాదు 2 మ్యాచ్ అవ్వాలి. దేవుడు దగ్గర చూపించను కాక. ఎంతమంది అలా కావాలని కోరుతున్నారు? ప్రభువా నీ సన్నిధి మా మధ్యలో ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచు నాయన. ప్రవక్త ఒక్కొక్కరు చెప్పుకుంటూ వస్తున్నాడు. బ్రదర్ 3వదిగా 4వదిగా చార్లెస్ ఫిన్నే. నేను క్రైస్తవుల గురించి అనేక మంది గురించి నేను చదివానండి, కానీ నా ఇన్స్పిరేషన్ నాకు ఎల్లప్పుడూ చార్లెస్ ఫిన్నే. ఆయన లైఫ్ కానీ, ఆయన ప్రీచింగ్ కానీ, ఆయన ప్రేయర్ కానీ మీరు అన్నాడు. ఆయన వినకపోతే వినండి, ప్రవక్త చాలాసార్లు చెప్తాడు చార్లెస్ ఫిన్నే గురించి. సామాన్యుడు కాదు. ఆ చార్లెస్ ఫిన్నే ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వచ్చామనిపో దేవుని తెలుసుకున్న కొత్తలో అతను లాయర్, అతను ఫిలదెల్ఫియన్ లాయర్. అతను వాక్యం చదువుతా కూడా ఏం చేసేవాడంటే ఏనా వర్తమానం చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రవక్త. బైబిల్ ఇలా చదువుతూ ఉండేవాడు. ఈ లోపల ఆ లాయర్కి ఇప్పుడు పైన బాస్ ఉంటారు కదా, సీనియర్, ఎవరైనా ఇలా లోపలికి వస్తున్నారని అనుమానం రంగం వెంటనే బైబిల్ కప్పేసేవాడు. కప్పేసి పైన అంతా ఆ లా బుక్స్ ఏవైతే ఉంటావో
ఆ పై బుక్స్ పెట్టి ఆ బుక్స్ యాక్టింగ్ చేసాడు. ఓకే ఓకే ఓకే. ఎప్పుడైతే ఆ మళ్ళా పైన సీనియర్లు వెళ్ళంగానే వెంటనే ఇది పక్కన పెట్టి కొంచెం చదువుకునేవాడు, వాక్యం చెప్పడం ప్రారంభించాడు. కానీ ఒక రోజున ఇద్దరు స్త్రీలు గమనించి వచ్చి చెప్పారంట, బ్రదర్ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నారు. నేను పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిన అవసరం ఏముండదు, నేను వాక్యం చెప్తున్నాను. కానీ లేదు బ్రదర్ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఒక్కడే అడవులోకి వెళ్ళడం ప్రారంభించాడు. ప్రారంభించి ప్రభువా దయచేసి నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలనుకుంటున్నానయ్యా అన్నాడు. ఈ లోపల పద చిక్కి 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 కదులుతా ఉన్నాను. కదలంగానే వెంటనే కళ్ళు తెరి చూశాడు. ఏమనంటే ఎవరో నేను ప్రార్థించడం చూడబోతున్నారు అనుకున్నాను. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ప్రభువా దయచేసి దయ చూపించాను. మళ్ళీ వెంటనే అక్కడ పొద కదులుతూ ఉన్నది, ఎవరో వచ్చారని చూస్తున్నాడు. కానీ వెంటనే సిగ్గు అనిపించిందంట. అనిపించి నిజంగా నేను పరిశుద్ధాత్మను పొందాలనుకున్నాను. ఒకవేళ నేను నా యజమానుడితో మాట్లాడితే నా కింద ఉన్న వాళ్ళందరూ చూడాలని కోరుతా, ఎందుకంటే అరే ఇంత గొప్ప యజమానుడితో మాట్లాడుతున్నాడని. కానీ నా దేవుడితోనే మాట్లాడేటప్పుడు ఎందుకని నేను సిగ్గుపడుతున్నా? నేను ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడితే పేరున్నదని అందరి ముందు చాటింపు వేసుకోవాలనుకుంటా. కానీ నేను నా దేవుడితో మాట్లాడుతుంటే ఎందుకు నేను సిగ్గుపడుతున్నా? మోకాళ్ళేసి ఆడవడం ప్రారంభించాడు. ప్రభువా నిజంగా నాకు పరిశుద్ధాత్మనివ్వయ్యా. చెట్ల మధ్యలో నుంచొని ఏడ్చాడు, ప్రార్థించాడు 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 ప్రార్థించాడు. ప్రభువా ఎలా వచ్చాను అలా వెళ్ళకూడదు, నీ సన్నిధిలో ఒక మార్పు ఉంటుందని నేను విన్నానయ్యా, దయచేసి నన్ను మార్చు ప్రభు. ఒక కరెంట్ నరాలు పాకితే ఎలా ఉంటుందో క్షణంలో దేవుడు ఆత్మ అలా అతన్ని తాకుతూ ఉండగానే పరవశించిపోయాడు 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 పరవశించిపోయాడు. లెగిసిన తర్వాత ఒక్కసారి దులుపుకున్నాడు. సేమ్ అదే ఆఫీస్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఎప్పుడు కూర్చున్న ఆఫీస్లో కూర్చోగానే ఏడవడం ప్రారంభించాడు. ప్రభువా ఇప్పుడు వరకు నీ నామం గురించి సిగ్గుపడ్డాను ప్రభువా, సిగ్గుపడ్డాను ప్రభువా. కానీ నీ సన్నిధిలోకి నేను వచ్చా, ఇలా నెలనిమ్మకు. ఏదో కదలిక నాలో ఉన్నది, ఏదో నా కథలు నాకు నువ్వేం చేద్దామనుకున్న నా జీవితంలో జరిగించయ్యా జరిగించయ్యా జరిగించ. ఎప్పుడైతే ఇలా ఏడ్చి అడుగుతూ ఉన్నాడు, ఈ లోపల ఒక కస్టమర్ వచ్చి ఏం చేశాడంటే అంటే కోర్టులో వాయిదాలు కేసులు వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాదించడానికి వచ్చే వాళ్ళు వచ్చి, చార్ల్స్ ఫిన్నే ఇగో నాది పలానా కేసు వచ్చింది, నువ్వు వాదించాలి దీన్ని అన్నాడు. వెంటనే దాన్ని తీసుకొని మొక్కలు దించి పక్కన పెట్టాడండి. కన్నీళ్ళతో ఏడుస్తున్నాడు. బలి ఆఫీసులో జరిగింది అలా మొక్కలు చేసి అవతలిగేసి, నేను ఇప్పుడు యేసు ప్రభుకు తరపున వాదిగా నేను నిలబడాలని కోరుతున్నా. నీకు న్యాయం నేను తీర్చలేను, నీ తరపు వాదించలేను. కారణం నశించే కొన్ని వేల ఆత్మలు బయట ఉంటే ఎక్కడ భయపడ్డాడు అక్కడే సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. ఎక్కడ నిలబడలేకపోయాడు అక్కడే నిలబడడం ప్రారంభించాడు. కొన్ని లక్షల ఆత్మలు నశించిపోతుంటే నీ గురించి కాదు నేను వాదించేది, వారి గురించి వాదిస్తాను వెళ్ళాడండి. ఎలాంటి ఉద్యమాలు జరిగినాయంటే చార్లెస్ ఫిన్నీ కాలంలో అతను ఆఖరికి కొంతమంది తన్ని పట్టుకొని చెరసాలు వేద్దామని వచ్చి కూర్చున్న వాళ్ళు అలా నుంచుండేవాళ్ళు. అక్కడ నుంచుంటే ఒక్కడు బలిపీఠం మీదకి వెళితే, అసలు మీరు ఎవరన్నా విన్నారో వెళ్ళలేదో, చార్లెస్ ఫిన్నీ మామూలుడు కాదండి. దేవుడు అలా కదిపాడు. అమెరికా అంత ఆత్మీయంగా ఫస్ట్ టైంలో ఉండడానికి కారణమే చార్లెస్ ఫిన్నీ యొక్క పరిచర్య వెనక. చార్లెస్ ఫిన్నీ ఇక్కడ వాక్యం చెప్తుంటే రోడ్డు మీద జనాలు దొర్లి ఏడ్చేవారు. నేను అనుకున్న ఫస్ట్ చదివితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాసిన వాళ్ళు రాశారనుకున్నా. కాదండి, పట్టణానికి 10,000 మంది ఉంటే చార్లెస్ ఫిన్నీ వాక్యం చెప్తే పట్టణానికి 1,00,000 మంది మారేవాళ్ళు. ఎలా తెలుసా? 10,000 మందికి చెప్పబడిన వాక్యం దేశాలు అంటే ఊర్లు అంటుకుంటే అయిపోయేది అవతలకి. చార్లెస్ ఫిన్నీ నిలబడక మునిపే అక్కడ అగ్నిజ్వాలలు కదులుతా ఉండే. ఎందుకంటే వెనకాల ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఉన్నాడండి, డానియల్ నాష్. ఎప్పుడైతే చార్లెస్ ఫిన్నీ అక్కడికి వచ్చి నిలబడేవాడు, ఒక్కసారి దేవుడు సన్నిధిని తాకు, అప్పటి వరకు నువ్వు ఒట్టివాడు, ఆయన తాకు, నీ ద్వారా మరొకరిని మండించడం ప్రారంభిస్తాడు ఆయన. ఎప్పుడైతే చార్లెస్ ఫిన్నీ నుంచున్నవాడో పట్టణాల్లో ఆయన వాక్యం చెప్తే అక్కడున్న సారా దుకాణాలు మూసేసేవాళ్ళు, అక్కడున్న సినిమా థియేటర్లు మూసేసేవాళ్ళు. 18 సంవత్సరాల వరకు, దాదాపు 40 సంవత్సరాల వరకు చార్లెస్ ఫిన్నీ చనిపోయిన తర్వాత కూడా కొన్ని థియేటర్లు ఓపెన్ చేయలేదండి. కారణం ఏంటి తెలుసా? చార్లెస్ ఫిన్నీ వాక్యం చెప్తే ప్రభావం అంతగా పనిచేసింది. ప్రవక్త అన్నాడు, బ్రదర్ ఒక్కసారి రా ఆయన ప్రజెన్స్లోకి. మోషే వెళ్ళాడు ఆయన యొక్క సన్నిధిలోనికి, అబ్రహాం వెళ్ళాడు ఆయన యొక్క సన్నిధిలోనికి, పేతురు వెళ్ళాడు ఆయన యొక్క సన్నిధిలోనికి, వేశ్య వెళ్ళింది ఆయన సన్నిధిలోనికి, సమరయ స్త్రీ వెళ్ళింది ఆయన సన్నిధిలోనికి, చార్లెస్ ఫిన్నీ వెళ్ళాడు ఆయన సన్నిధిలోనికి, బ్రదర్ బ్రహాం కూడా వెళ్ళాడు ఆయన యొక్క సన్నిధిలోనికి. బ్రదర్ ఆయన చెప్తున్నాడు, అయ్యా
ఒకప్పుడు నేనున్నప్పుడు నా స్థితి ఇటువంటిది కాదు నాయనా. నేను ఒక పాపిని, ఒక పేదవాడిని. నేను నా ముఖం చూడడానికి కూడా జనాలు ఇష్టపడక ఒక సందులో వస్తూ ఇంకో సందులో దాటి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఒక్కరోజు పాడు పడిపోయిన గదిలో నేను దేవుని కలవడం ప్రారంభించా. ఎప్పుడైతే ఆయన సన్నిధి నా మధ్యలోకి దిగి రావడం ప్రారంభించినదో బంగారపు సిలువను నేను చూశాను. అది నా హృదయానికి నేను హత్తుకున్నా. అది నేను ఏకమైపోయాం. అప్పటి నుండి నాది ఒకటే ప్రార్థన, ప్రభువా ఒక్క జీవితం కాదు 10,000 జీవితాలు నాకు ఇవ్వయ్యా. ఎన్ని జీవితాలు? కారణం నువ్వు 10,000 జీవితాలు ఇచ్చినా నేను ఎన్నడూ సిగ్గుపడిన ప్రభువా. నీ సన్నిధి ఉంటే 10,000 జీవితాలు కూడా హ్యాపీగా నేను బ్రతికేస్తా ప్రభువా. బ్రదర్, ఎవరైనా ఒకప్పుడు చనిపోవడానికి గన్నిలా పేల్చుకోవడం పెట్టుకున్న ఆయన, ఒకప్పుడు చనిపోవడానికి కరెంటు వైర్లు పట్టుకుందాం అనుకున్న ఆయన. కానీ ఆయన అంటున్నాడు, ప్రభువా కానీ నేను ఆయన సన్నిధిని తాకిన తర్వాత, సన్నిధి తాకమును ఒక్క జీవితం జీవించలేను అనుకున్నా. కానీ ఇప్పుడు అనిపిస్తున్నది 10,000 జీవితాలు నాకు ఇచ్చిన ఇంకా నేను ఆయన కొరకు జీవించాలని కోరుతాను. ఎంతమంది ఆయన సన్నిధిలోనికి వెళ్దామని కోరుతున్నారండి? కావాలా మీకు ఆయన సన్నిధి? ఎంతమంది కోరుతున్నారు ఆయన సన్నిధిని? ప్రభువా పేతురు జీవితం మార్చావు, అబ్రాహాము జీవితం మార్చావు, మోషే జీవితం మార్చావు, సమరయ స్త్రీ జీవితాన్ని మార్చావు. నీ సన్నిధిలోనికి ఈ బల్బును కూడా వెళ్ళగలుగునట్లుగా, పరిశుద్ధాత్మైన వారితో కనెక్ట్ అవ్వగలిగినట్లుగా నువ్వు చేయాల్సిందేమి లేదు. సమస్త శక్తి పరిశుద్ధాత్మలో ఉన్నది కనుక కేవలం కనెక్ట్ అవ్వు. లైట్ని దేవుడు వెలిగిస్తాడు ఆయన. ఆమేన్. ఎంతమంది కోరుతున్నారు ఆయన సన్నిధిని? ఒకసారి ముగింపులోనికి వచ్చాం. నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం. అందరం చదువుదామండి, చదువుదామా అందరం? నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. ఇప్పుడు ప్రార్థించాడు, ప్రభువా వాళ్ళు చేసిన పొరపాటును బట్టి దయచేసి వారిని వదిలిపెట్టు మాకు నాయనా, కానీ దయచేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచు నాయనా. ప్రార్థించిన తర్వాత 33వ అధ్యాయం 13-14 చదువు, 14వ వచనం నుండి చదువుదాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా వెంటనే మోషే ఆమేన్ అనలేదండి. కానీ మోషే మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేసుకున్నాడు, ప్రభువా 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 నీ సన్నిధి రాని వాళ్ళ ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకెళ్ళి, మాకు నీకు మేము మొరబెడుతున్నాం, మమ్మల్ని వదిలే ఈ స్థలంలో, మమ్మల్ని ఇక్కడే ఉంచు. కానీ నీ సన్నిధి లేకపోతే మాత్రం మమ్మల్ని ఒక్క అడుగు కూడా ముందుకేనే మాకయ్యా. మమ్మల్ని ముందుకు నడిపించాలంటే తప్పక నువ్వు వస్తానని మాట ఇస్తేనే మమ్మల్ని ఇక్కడ ముందుకు నడిపించయ్యా. ఎప్పుడైతే జోడించి అడుగుతున్నాడో దేవుడు మాత్రం మాట మార్చలేదు. కానీ ఓ మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్. ఎంతమంది కోరుతున్నారు ఇక్కడ నుండి? ప్రభువా నీ సన్నిధి మాకు ప్రతి స్థలంలో కావాలి నాయన. ఉద్యోగ స్థలానికి వెళ్తే అక్కడ నీ సన్నిధి మాతో ఉండాలి. ఎన్నడూ ఈ ఫీలింగ్లో ఉంటుంది ఏమనంటే మనం దేవుని సన్నిధిలో ఉంటాను, ఇక్కడే దేవుడు లేదండి. నాకు దేవుడు ఆయన కృపను బట్టి నాకున్న అనుభవాల్లో, నేను ఆఫీస్లో వర్క్ చేస్తా, కొన్నిసార్లు మెసేజ్ ఇంటా పరిశుద్ధాత్మ నన్ను అక్కడ తాకిన సన్నివేశాలు అనేకం ఉన్నాయండి. ఎందుకంటే బలిపెట్టమని నేను చెప్పేటప్పుడు నేను నిజం చెప్తాను, అబద్ధం చెప్తాను, దేవుడికి నేను ఒకరోజు లెక్క చెప్పాను. ఆఫీస్లో నేను మెసేజ్ వినేటప్పుడు ఒక్కనే ఉంటే కొన్నిసార్లు దేవుడు ఆత్మ అక్కడ తాకితే కుమిరి ఏడ్చానంటే, ప్రభువా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి ఇంకా మాతో వచ్చును అన్నావు, అది వచ్చి తీరుద్ది అంతే. అంటే ఈ ఆలోచన ఏమంటే నాలుగు గోళ్ళ కాదు, నువ్వు ఇంటిలో ఉంటే అక్కడికి రావాలి దేవుడి సన్నిధి. ఏ సమయాన ఏ ప్రమాదం జరుగుతుందో నీకు తెలియదు కనుక ప్రతి సమయం ఏముండాలంటే దేవుడి సన్నిధి నీతో పాటు. మీకు వద్దంటే చెప్పండి, నేను తీసుకెళ్తాను దేవుని సన్నిధిని. అది ఎల్లప్పుడు మనతో పాటుగానే దేవుడి సన్నిధి ఉండాలండి. దేవుడి సన్నిధి నువ్వు దూరం అయ్యావంటే శాపగ్రస్తుడు అయిపోతావు. కానీ దేవుడి సన్నిధి మనకి దగ్గరగా ప్రవక్త అన్నాడు, ప్రభువా దయచేసి నీ సన్నిధి నాకు దూరం చేయకు, నన్ను నీ సన్నిధి నుండి దూరం చేయ మాకు. రెండింటిని ఏకం చేసి ఒకే స్థలంలో మమ్మల్ని ఉంచుని ప్రభు. ఆమేన్. చదువుదామండి ఒక్కసారి కింద వచనాలు చదువు బ్రదర్. మోషే నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడ నుండి మమ్మను తోడుకుపోకుము, తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును? ప్రభువా ఎలా అర్థమైతే నువ్వు క్షమించానో, కానీ మాకు ఎలా అర్థమైతాయా నువ్వు క్షమించావని? చదవండి బ్రదర్. నీవు మాతో వచ్చుట వల్లనే కదా. నువ్వు బ్రదర్ నేను దేవుడు క్షమించాడనే విషయం నీకు ఎలా అర్థమైంది? ఆయన మళ్ళీ తిరిగి రావడం వల్లనే కదా, తిరిగి ఆయన జవాబు ఇవ్వడం వల్లనే కదా, తిరిగి ఆయన కథలుగా చూపడం వల్లనే కదా. ఓ రోజు ప్రవక్త అడగలేదా, ప్రభువా నేను అబద్ధం చెప్పానయ్యా అని? రోజంతా ప్రార్థించాడండి. ప్రార్థించేమడిగాడంటే, ప్రభువా ఒకప్పుడు నువ్వు మోషేని క్షమిస్తే ఒక సూచన ఇచ్చావు కదా, నేను ఈరోజు అబద్ధం చెప్పున్నాను. రోజంతా ప్రాధేయపడు మళ్ళీ బయటకు వచ్చాడు గాడు. కారణం ఏంటయ్యా అంటే, నా సన్నిధి ఇంతకు ముందు లాగా నీ సన్నిధి నాతో రావట్లేదని నాకు అర్థమైపోయింది ప్రభువా.
నేను ఎవరికి ప్రార్థించలేను, కారణం నీ సన్నిధి లేకుండా నేను ఎవరికి ప్రార్థించను ప్రభువా. కానీ అక్కడికి వెళ్ళి ప్రాధాయపడుతున్నాడు, అయ్యా కానీ నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి మరలా నువ్వు పంపిస్తానని నువ్వు సూచనిచ్చే వరకు నేను ఇక్కడ కదలలేను. అయితే మోషే నేను ఒక సూచన అడిగాడు, కానీ నేను ఒక కార్యాన్ని అడుగుతున్నా. ఆ స్థలాల్లో నువ్వు వెళ్ళినట్లుగానే, ఆ స్థలాల్లో మేము వెళ్ళినట్లుగానే ఒకవేళ నువ్వు నన్ను క్షమించుంటే నాకు ఇక్కడ ఒక సూచన ప్రభువా. ఎప్పుడైతే మౌనంగా నిలబడున్నాడు, ప్రభువా నువ్వు ఈ స్థలంలో ఉండి కదులని, పూర్తి గాలి లేదండి, కానీ ఒక తీయని గాలి, ఒక చల్లనైన గాలి ఆయన తాక్కుంటూ ఇలా పక్కన వెళ్తున్నాడు. వెంటనే 2 చేతులు ఎత్తాడు, ప్రభువా నీ సన్నిధి ఇక్కడ కూడా ఉన్నది ప్రభు. అప్పుడెళ్ళి నిలబడ్డాడు ధైర్యంగా. ఏ వ్యాధైనా సరే ఇక నిలబడే ప్రసక్తే లేదు, కారణం దేవుడు సన్నిధితో తిరిగి బల్బ్ ఏమైంది. ఇక్కడ ఏదైనా బల్బులు దూరమై ఉంటే తిరిగి ఏమవ్వాలంటే మళ్ళీ దేవుడు సన్నిధితో మరలా తిరిగి మమ్మల్ని కనెక్ట్ చేయను ఆయన. ఆమేన్. చదువుదామండి, కింద వచ్చిన. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదామని ఆయనతో చెప్పాను. చదవండి బ్రదర్. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షం కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, అసలు ఈ పదం వినంగానే గుండెలా కరిగిపోతామంటే ప్రభువా పేరును బట్టి ఎరిగానంటే నీకు ఒక పర్పస్ ఉందని అర్థం, నీ జీవితంలో ఒక ఉద్దేశం దేవుడికి ఉన్నదని అర్థం, నీ గురించి ఒక లెక్క ఉన్నదని అర్థం. పేరును బట్టి ఎరగడం అంటే ఇంకా లోతుగా ఉండే కార్యం అండి. ప్రభువా పేరును బట్టి ఎరిగానన్నావు కదా, నీ సన్నిధి నాకు తోడుగా పంపుతానన్నావు కదా. అవును మోషే పంపుతానన్నాను కదా. ప్రభువా నువ్వు ఎరగద్దు అన్నావు, కానీ చదవండి బ్రదర్, కింద వచ్చిన. అతడు దయచేసి కొంచెం స్లోగా చదువు. అతడు దయచేసి ఆల్రెడీ ఆయన చెప్పాడేమంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన మోషే అన్నాడు. అక్కడితో అయిపోయినది అది. కానీ మోషే అక్కడితో ఆగట్లేదండి. దేవుడు అన్నాడు మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చి వెళ్ళిపోయి ఇక్కడ నుండి అన్నాడు. అంటే ఇక్కడ నుండి బయలుదేరాను. కానీ మోషే తిరిగేమన్నాడంటే ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా వచ్చును అన్నావు, కానీ చదవండి దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, చదవండి ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదును, యెహోవా అనునామము నీ ఎదుట ప్రకటించేదు. చాలు బ్రదర్. అసలు ఏం కావాలి మోషే, నీకు నా సన్నిధి నీకు తోడుగా పంపుతానన్నాను అంటే ప్రభు నీ సన్నిధి నాకు తోడుగా వచ్చుద్దన్నావు, కానీ నాకు ఇంకా ఇంకోటి కావాలి. నీ సన్నిధి ఒకటి నాతో వస్తే సరిపోదయ్యా, నాకు ఇంకా ఇంకో ఆశ ఉన్నది ప్రభువా, దయచేసి నీ మహిమ నాకు చూపించవా. ఏమా దయచేసి నీ మహిమ నాకు చూడాలన్నది ప్రభువా. ఇట్స్ టోటలీ ఇంపాసిబుల్ అండి. మోషే అడిగినది పూర్తిగా అసాధ్యమైన ప్రశ్న, అది పూర్తిగా అసాధ్యమైన ఆశ, అది పూర్తిగా అసాధ్యమైన కోరిక. అది కారణం ఏమన్నాడంటే ప్రభువా భూమి ఆకాశాలు కలుగు చేసిన నిన్ను నేను చూడాలని కోరుతున్నాను ప్రభువా. మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. కాదు ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా వచ్చును, నిజమే నాయన, కానీ నీ కృపను నాకు చూపించవా. దయచేసి నీ మహిమ చూడాలని ఉన్నది ప్రభువా నాకు. కానీ వెంటనే దేవుడు ఏమనాలంటే మోషే చేంజ్ ద క్వశ్చన్ అనాలి, ప్రశ్న మార్చనాలి. కారణం అతను అడిగింది అసాధ్యమైన ప్రశ్న. అది ఒక మనిషి దేవుని చూసి అన్నాడు బ్రతకలేడండి. కారణం దేవుడు ఏమంటే ఆయన అగ్నిస్వరూపుగా ఉన్న దేవుడు. ఆయన ఏ మానవ నేత్రం ఆయన చూడలేదు, ఏ చెవి ఆయన స్వరాన్ని వెళ్ళలేదు, ఏ దేహం ఆయన ఉనికిలో ఉండి నిలబడలేదు. కానీ ఆయన అడుగుతున్నాడు ప్రభువా దయచేసి నీ మహిమ నాకు చూపు ప్రభువా. మోషే కారణం ఏమయ్యంటే మోషేకి తెలుసు అది ఇంపాసిబుల్ అన్న విషయం మోషేకి తెలుసు అండి. కారణం ఈ ప్రశ్న చరిత్రలో ఇంతకుముందు ఎవరు అడిగినట్టు బైబిల్ ఎక్కడ రాయలేదు. ఈ ప్రశ్న ఆదాము ఉన్నాడు, ఆదాము దేవుడి సన్నిధిలో నువ్వు గట్టి వేయబడిన తర్వాత తిరిగి అన్నాడు ఆదాము దేవుని అడగల ప్రభువా నీ మహిమ నేను చూడాలనుకుంటున్నానని అడగలేదు. హనోకుని మీరు గమనించండి, పరలోకంలో ఉన్న బైబిల్ని భూమి మీదకి తీసుకొచ్చిన వ్యక్తి, పరలోకంలో ప్రత్యక్షత భూమి మీద ఒక కట్టడంగా చేశాడు. కానీ బైబిల్ లిఖితపూర్వకంగా చెప్పలేదు హనోకు దేవుణ్ణి అంటే అలా మహిమతో ఉన్నప్పుడు చూశాడు భూమి మీద అంటే ఎక్కడ రాయబడలేదు. కానీ అనేక మంది గొప్పవారు ఉన్నారు కానీ ఎవరు గురించి రాయబడలేదు. కానీ ఇక్కడ మోషే అడుగుతున్నాడు, ఇంతకుముందు ఎవరు అడగనే ప్రశ్న మోషే అడుగుతున్నాడు ప్రభువా కానీ నేను చూడాలని కోరుకుంటున్నాను ప్రభువా, నీ మహిమ నాకు చూడాలని ఉన్నది ప్రభువా. బ్రదర్ ఎఫెస్ చూడండి దేవుడు సన్నిధి చాలును దానికి. స్మరణ చూడండి నీ క్రియలు నేను అరుగుతున్నాను, దేవుని యొక్క సన్నిధి ఉన్నది దాని మధ్యలో. పెరకము చూడండి దేవుని సన్నిధి చాలు అక్కడ. తూతెరా చూడండి దేవుని సన్నిధి చాలు అక్కడ.
ఎఫెసు, స్మిర్నా, పెర్గము, థియతైరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, వీటన్నిటిలో దేవుని యొక్క సన్నిధి చాలునండి. కానీ మనమున్న కాలం దేవుని సన్నిధితో ఆగే కాలం కాదు, కానీ దేవుని ముఖాముఖిగా చూసే కాలంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆయన నువ్వు ఆ స్టెప్ నుండి ముందు స్టెప్కి వెళ్ళే కాలంలో మనం ఉన్నాం అక్కడ. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఎఫెసులో దేవుడు ఏమంటాడంటే, పౌలు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమె నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నదయ్యా, కారణం సింహపు అభిషేకం మా మధ్యలో ఉన్నదయ్యా. ఆమేన్. రెండో అభిషేకం కింద ఉన్నవారు వచ్చి, ప్రభా అంటే నా సన్నిధి నీకు తోడుగా ఉన్నది, ప్రభా ఎత్తు అభిషేకం మా మీద ఉన్నది, అందుకు ఆమె నీకు వందనాలి. తర్వాత వాళ్ళు వచ్చారు, ప్రభా నీ సన్నిధి, నా సన్నిధి నీకు తోడుగా ఉన్నది. కానీ మనమున్న కాలం ఏమంటే, నీ సన్నిధి నాకు తోడుగా అంటే సరిపోదు. ఇక్కడ ప్రభా ముఖాముగ్గా నేను చూడాలి. ప్రభా నా ముందున్న కాలాలు కాదు చూడడానికి నిర్ణయించబడింది. ఈ లవోదికయాలు నేను ఎందుకు పెట్టబడ్డానంటే, ముఖాముఖిగా మహిమకరమైన దేహంతో, నేను మహిమ దేహంతో నిన్ను నేను చూడాలి ప్రభువా. ఆమేన్. ఎంతమంది ఉన్నారండి? అయితే ఎప్పుడైతే మాట్లాడంగానే దేవుడు మాటికి ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు, అసాధ్యం అని చెప్పట్లేదు. కానీ కారణం మోషకు ఆ విషయం తెలుసు, ఎక్కడ అసాధ్యమైతే దేవుడు అక్కడ మార్గాన్ని చేస్తాడు. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది ఏమంటే, గాడ్ విల్ మేక్ అ వే where there seems to be no way. ఎక్కడైతే మార్గం లేనట్టుగా కనపడద్దు, దేవుడు అక్కడే మార్గాన్ని చేస్తాడంట. ఆదాము హవ్వ అసలు లోనికి వెళ్ళడానికి మార్గమే లేదనుకున్నాడంట. అసలు మూయబడిన దగ్గర ద్వారాన్ని తెరిచింది దేవుడు. ఆయన తిరిగి దేవుని ఆరాధన స్థలానికి చేరడానికి మార్గం లేదనుకుంటే రక్తాన్ని ఇచ్చే మార్గం ఏర్పాటు చేసిన దేవుడు ఆయన. ఎర్ర సముద్రం దావడానికి మార్గాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. యోర్దాను మధ్యలో మార్గం ఇచ్చిన దేవుడు ఆయన. ఇప్పుడు దేవుడు తన బిడ్డల ఆశను నెరవేర్చడానికి కూడా ఆయన ఒక మార్గాన్ని చేయాలని కోరుతున్నాడంట. ఆయన దాటిపోవాలని కోరట్లే, కానీ నీ ఆన్సర్ ఎలా ఇవ్వాలని కోరుతున్నాడు ఆయన. కారణం ఏమయ్యంటే, మోషే ఏం చేశాడంటే, ప్రభువా నీ మహిమ చూపు అనేది ఆయన మరొక దాంతో ముడిపెట్టేశాడు దీన్ని. కారణం మోషే ఒకవేళ ముందు 32 అధ్యాయంలో ప్రభువా నీ మహిమ చూపయ్యా అంటే దేవుడు ఆన్సర్ కూడా ఇచ్చేవాడు కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువా నువ్వు నన్ను క్షమించానడానికి సూచనగా, మందరితో నువ్వు వస్తానని సూచనగా. కారణం మీరు గమనించండి, దేవుడు ఎప్పుడైనా సైలెన్స్గా మీ లైఫ్లో ఉన్నాడు అనుకోండి, సైలెన్స్ తర్వాత దేవుడు కదిలేటప్పుడు డబల్ ప్యాకేజ్తో వస్తాడు ఆయన. 400 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేల్ విషయంలో సైలెంట్గా ఉన్నాడు ఆయన. కానీ 400 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ పక్షాన దేవుడు మాట్లాడేటప్పుడు డబల్ ప్యాకేజ్తో వచ్చాడు ఆయన. మోషేని తీసుకొచ్చి విమోచన ఇచ్చాడు ఆయన, శత్రువు మీద తీర్పులు తెచ్చాడు ఆయన, సంపూర్ణంగా ఒక వాగ్దాన దేశాన్ని కూడా ఇచ్చాడు ఆయన. ఎంతమంది ఆమేన్ అంటారండి? సంసోను విషయంలో కూడా దేవుడు మౌనమయ్యాడండి. కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత నిలబడి అడుగుతున్నాడు, ప్రభువా ఒకవేళ నీవు నన్ను క్షమించుంటే కేవలం మరొకసారి నన్ను తాకు ప్రభువా, కేవలం మరొకసారి నన్ను తాకు ప్రభువా. సైలెన్స్ తర్వాత దేవుడు 2 అభిషేకాన్ని ఇచ్చాడండి సంసోనికి. బ్రతుకున్నప్పుడు చంపిన దానికన్నా చచ్చిన తర్వాత 2 సంసోన్ ఎక్కువ మందిని చంపాడు సంసోన్. కారణం సైలెన్స్ తర్వాత దేవుడు డబల్ ప్యాకేజ్తో వస్తాడు ఆయన. మీరు గమనించండి, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో సైలెన్స్ ఉంది. ఆమేన్. దేవుడు మధ్యలో ఎవరితోనూ మాట్లాడలేదండి. కానీ మౌనం తర్వాత ఆయన వచ్చే తర్వాత ఒక్కడే రాలేదు, కానీ ముందు ఒక ప్రవక్తను పంపాడు ఆయన, హృదయాలు సిద్ధం చేశాడు ఆయన. వచ్చిన తర్వాత వ్యాధులు పారుదోలాడు ఆయన, చనిపోయిన వారిని లేవనెత్తాడు ఆయన, పరిశుద్ధాత్మని ఇచ్చాడు ఆయన. యెరూషలేములోనే మొట్టమొదటిగా సువార్త ప్రపంచం మొత్తానికి దీవెనకరంగా చేశాడండి. సైలెన్స్ తర్వాత దేవుడు ఎప్పుడు నీ జీవితంలో కదులుతాడో డబల్ ప్యాకేజ్తో వస్తాడు ఆయన. కారణం ఆయన తన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ ఆయన దీన్ని బట్టి నువ్వు ప్రవక్త మాట అంటాడు 7 ముద్రలు, దానికి సంబంధించి దానికి ఆ గ్రంథంలో మాట్లాడేటప్పుడు, వధువు ఈ కాలంలో తన స్థానం అర్థమైతే మోకాళ్ళ మీద పడి ఏడవాలి అంటాడు. షీ షుడ్ గో ఆన్ హర్ నీస్ అంటాడు. నీకు ఇవ్వబడిన భాగ్యం ఎంతో నీకు అర్థమైతే నువ్వు మోకాళ్ళ మీద పడి ఏడవాలంట. కానీ ఈరోజు ఎందుకు మనం చూడలేకపోతున్నామంటే, ఎక్కడో సన్నిధిలో ఎడ్డుబాటు అంటే గల చెప్పాలంటే ఆ మందకోడుగా ఎక్కడో మనం ఉన్నామండి. కానీ నిజంగా సన్నిధి నేను తాకితే ఏం చేస్తావంటే మోకాల మీద పడి ఏడుస్తావు, ప్రభువా నా బ్రతికెంతనైనా, నేను పుట్టిందే స్థలంలోనైనా, నేను పెరిగిందే స్థలంలోనైనా, నా నీతి ఎటువంటి నీతినైనా. కానీ ఈ స్థితిలో నీ వర్తమానం నేను తెలుసుకోవడానికి, రాబోయే తెగుల నుండి నేను తప్పించబడ్డానికి ఈ కృప చూపావంటే కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నా బ్రతుకు పెంట కుప్పల మీద బ్రతుకునైనా నీ భాగ్యం అర్థమైతే మోకాల మీద పడి ఏడుస్తూ ఉంటావు ప్రభువా. ఆయన సైలెన్స్ తర్వాత డబల్ ప్యాకేజ్తో వస్తాడు ఆయన. ఇప్పుడు మోసే పట్టుకున్నాడు, దాన్ని పట్టుకొని, అయ్యా నువ్వు ఇప్పుడు వస్తానంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు నీ మహిమ చూపుతాను, నువ్వు కృప చూపుతానన్నావు కదా, కేవలం నీ సన్నిధి నాకు సరిపోదయ్యా, నీ మహిమ చూపువా, నీ మహిమ చూపు, నీ మహిమ చూపు. మోషే 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 కారణం ప్రవక్త అంటాడు. సమయం అయిపోయినదండి.
దేవుని చూడాలనేది మనిషిలో ఎన్నడూ తీరని ఒక కోరిక మిగిలిపోయినదంట. ఆ కోరిక మోషేకే కాదు, అబ్రహాముకున్నది ఆ కోరిక, ఆ కోరిక ఆదాముకున్నది ఆ కోరిక, ఆ కోరిక హరోక్కున్నది ఆ కోరిక, ఆ కోరిక హేబేలుకున్నది ఆ కోరిక, ఆ కోరిక ఇక్కడ కూర్చొని నీకుంది, ఆ కోరిక నాకు ఉన్నది. ఏమనంటే ఏ దేవుడిని ఆరాధిస్తున్నాను ఆ దేవుని ఒక్కసారైనా ముఖాముఖిగా చూడాలని ఆశ నీకు ఉంటుంది, నాకు ఉంటుంది. కానీ ఎవరు అడగలేని దాన్ని మోషే ఎందుకు అడుగుతున్నాడంటే దీన్ని ముడిపెట్టేశాడు. ఏమంటే ప్రభువా నువ్వు మాట ఇచ్చావు నా పట్ల దయ చూపానని, నిజంగా నా పట్ల దయ చూపించి నువ్వు నన్ను పంపే లెక్కైతే నువ్వు నాకు కనబడు ప్రభువా. ఒకరోజు ఎలీషా అడిగితే ఏలే అన్నాడు, నువ్వు అడిగింది కష్టతరంగా ఉన్నది అన్నాడు. కానీ నేను ఏలే కాదే, ఏలే కన్నా గొప్పవాడు కదా, కష్టతరంగా ఉన్నది అనట్లేదు. కానీ మోషే నా మహిమను చూస్తే ఎవడు బ్రతకడు మోషే, నన్ను చూసి బతికే మనిషి ఎవడు లేడు మోషే, కానీ నీకోసం నేను ఒక మార్గాన్ని ఏర్పరుస్తా. నన్ను ఏ మానవుడు చూడలేడు మోషే, నన్ను ఏ మానవుడు చూసి బతకలేడు, కానీ నీవు అడిగింది నెరవేర్చడం కోసం నీకు ఒక మార్గాన్ని ఏర్పరుస్తా మోషే. నువ్వు నేను ఎలా నీ మధ్యలోనికి వస్తే నువ్వు చనిపోతున్నాడు చూస్తే. కానీ ఎదురుగా బండ ఉన్నది కదా, ఆ బండకు ఒక సందు ఉన్నది కదా, క్లిఫ్ట్. ఆ బండ సంత కవతల్లో నిలబడు మోషే. నన్ను నువ్వు కప్పుకోకు, నేను కప్పుతా. నేను నువ్వు దాచుకోకు, నేను దాస్తా నేను లోపల. నా ముఖాన్ని నువ్వు చూడలేవు మోషే. మోషే ఎప్పుడైతే ఆ ప్రార్థన అలా జరుగుతూ ఉన్నదో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో, అక్కడ ఒక భీకరమైన బండ ఉన్నది ఆ స్థలంలో. ఆ బండ మీద ఒక దెబ్బ కొట్టబండ బండగా ఉన్నది అది. మోషే ఆవల వైపు నిలబడి ఉన్నాడు, ఆ బండకి అవతల వైపున. దేవుడు సన్నిధి అలా కదులుతూ వెళ్ళడం ప్రారంభించిన. ఆయన సన్నిధి అంటే ఉనికి అని అర్థం, ఆయన భౌతికంగా నీ మధ్యలో కదలాడ్డం అర్థం. అది ఎప్పుడైతే సన్నిధి కదులుతున్నదో, ఆయన సన్నిధిలోనికి వచ్చిన తర్వాత ఏడవనుడు ఎవడు ఉండడండి. ఆయన సన్నిధి కదిలితే ఎలాంటి పాపికి కూడా హృదయం ముందు చెల్లించిపోద్ది. అదేనైనా దాన్ని ఎవడు తట్టుకోలేడు దాన్ని. ఒకరోజు ప్రవక్తతో పాటు ఒక వ్యక్తి నుంచొని ఒకదాన్ని చంపాలనుకుంటాడు, జింకని. కానీ ప్రవక్త చెప్తాడు, ఎలా చంపుతున్నావు దాన్ని, ఎలా చంపబుద్ధి వేస్తుంది నీకు అని అంటాడు. మీరంతా కోడిగా గుండె కలిగిన వాళ్ళు గుండెలు, దాన్ని చంపలేవా అంటాడు. కానీ ఎప్పుడైతే చంపడనుకుంటాడో ఇటువైపు ప్రవక్త తిరిగి ప్రార్థిస్తాడు, ప్రభువా తను మూర్ఖంగా ఉన్నాడు నాయన, దయచేసి అతని హృదయాన్ని మార్చవా, అతని హృదయాన్ని మార్చవా. గన్నలాగే పెట్టాడు దాన్ని. గన్ను షేక్ అవ్వడం ప్రారంభించింది. కారణం దేవుడు సన్నిధాడు అరణ్యం మధ్యలో అలా కదలాడడం ప్రారంభించింది. గన్ను అక్కడ వదిలిపెట్టి ఏడ్చి, బ్రదర్ నన్ను దేవుని ఎదుగు నడిపించవా, బ్రదర్ నన్ను నీ దేవుని ఎదుగు నడిపించవా. బ్రదర్ ఏది, ఆయన ప్రెజెన్స్ ఉంటే ఒక కదలకు ఉంటుందండి. నీకు నాకు కావాల్సింది ఆయన ప్రెజెన్స్ కావాలి. రోజు రాత్రిన ప్రభువా నీ సన్నిధి మా మధ్యలో ఉంచయ్యా, నీ సన్నిధి మా మధ్యలో కదిలింపజేయను. ఆయన ఎంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. మోషే నా సన్నిధి. మోషేకి తెలుస్తుంది ఆ కదలిక. కారణం మండుచున్న పొద దగ్గర ఆ మోషే నిలబడినప్పుడు ఆ ప్రెజెన్స్లోనికి రాగానే ఏం జరిగినదో, ఆ బండ వైపు యువతల మోషేను దాయంగానే సేమ్ అదే కదులుతున్నది. అక్కడ చూసి అదే కదలిక కొడుకు వచ్చినదంటే ఆ మండుచున్న పొదలను అదే దేవుడు మళ్ళా తిరిగిన మధ్యలోనికి ఆ నడవడం ప్రారంభించాడు. ఆయన వెంటనే మోషే అలర్ట్ అవుతున్నాడు. అంటే ఈ సమయం మిస్ అయితే నేను ఎన్నడూ చూడలేను. సీరియస్. ఎప్పుడైతే దేవుని ప్రెజెన్స్ అలా వెళ్తున్నదో ఆ బండ మీద ఇప్పుడు మోషేనే కప్పుకుంటే ఆ శక్తి ఆగదండి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, మోషే నువ్వు బండకి ఆ వైపు చూస్తే నువ్వు చచ్చిపోతావు, బండకి ఈ వైపు చూస్తే చచ్చిపోతావు, నువ్వు నేరుగా నన్ను చూస్తే చచ్చిపోతావు. కానీ నువ్వు నన్ను చూడాలంటే ఒకే ఒక్క మార్గం ఏమంటే ఆ బండ సందులో మాత్రమే నువ్వు చూడగలవు మోషే. ఒకప్పుడు నీరిచ్చినది అదే బండలోని సందు, నీకు నాకు నిత్య జీవం ఇచ్చింది అదే బండలోని సందు. ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? నీ అక్కర్లో నా అక్కర తెచ్చేది అదే బండలో ఉన్న సందు. నేను బండ గురించి మాట్లాడట్లా, బండలో ఉన్న సందు గురించి నేను మాట్లాడుతున్నానండి. క్లెఫ్ట్ అంటాడు మెసేజ్లో. ఆ క్లెఫ్ట్ ఒక బ్లెస్సింగ్ క్లెఫ్ట్ అది. కానీ ఈ స్థలంలో ఇప్పుడు నీరు కాదు, మోషే నువ్వు నిలబడేస్తాను అని ఎప్పుడైతే సరైన సమయానికి కానీ ఇలా కదిలే సమయానికి వచ్చేసరికి ఒక్కసారిగా ఆ బండ మీద ఆయన తన చేతిని ఇలా పెట్టాడు. ఆయన మోషేని పూర్తిగా బండలో ఇలా కప్పిపెట్టాడండి. ఆయన ఇలా వెళ్తా
ముఖాన్ని చూడవట్లేదు, కానీ అలా మొత్తం మోషేని దాచి ఎప్పుడైతే ఇలా తిరిగా మోషే ఆయన ఎప్పుడైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, కేవలం మోషే చూసింది ఏంటి తెలుసా? బండ సందులోండి వెనక భాగాన్ని మాత్రమే చూశాడు ఆయన. కానీ నీకు నాకేం చూపాడు తెలుసా? దేవుడు వెనక పార్ట్ చూపాలని కోరట్లా, ముందటి భాగాన్ని చూపాలని కోరుతున్నాడు ఆయన. ధర్మశాస్త్రం చూపాలని కోరట్లేదు ఆయన, కృప చూపాలని కోరుతున్నాడు ఆయన. ఎప్పుడే కారణం ఏమయ్యా అంటే అక్కడేమో బండలో ఉండి ఇప్పుడు మోషే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఒక్కసారి దాటిపోతే ఆ బండ వెనుక దేవుడు మళ్ళీ ఎన్నడు వెళ్ళాడంటే ఆయన. కానీ కల్వరి దగ్గర అయితే ఆయన మరలా కాదు, కానీ 2000 సంవత్సరాలుగా ఆ బండ కొట్టబడితే ఏమన్నాడంటే, ఎవరైతే ఇచ్చయించేవాడు ఉన్నాడో రాని మాత నా యొద్దకి, దప్పికొన్న వాని యొద్దకు నా యొద్దకు రానిము. కారణం 2000 సంవత్సరాలుగా కొట్టబడిన బండగా ఆయన 2 చేతులు చాచున్నాడు. ఎవరైనా నన్ను చూడాలని కోరుతున్నారా? ఎవరైనా ఈ జీవజలం పొందాలని కోరుతున్నారా? ఎవరైనా నా సన్నిధి తోడుగా ఉండాలని కోరుతున్నారా? ఎవరైనా మీతో నా ప్రసన్నత ఉండాలని కోరుతున్నారా? ఎవరైనా నేను మీతో ఉండాలని కోరుతున్నారని 2000 సంవత్సరాలుగా బండ నిలబడే ఉన్నది అక్కడ. కానీ ఎప్పుడైతే దేవుడు దయ చూపించడు కాక మోషే చూసినప్పుడైతే కేవలం ఆయన మాత్రమే కదిలాడాడు అక్కడ. కానీ ఎప్పుడైతే కల్వరి కొండ దగ్గరకు వచ్చేసరికి కొట్టబడింది ఎవరో కాదండి, ఆ బండ ఆయనే. ఆ కొట్టబడిన భాగం మన కొరకే. ఇప్పుడు కల్వరిలో ఎవరంటే ఆ బండే ఆయన అయిపోయాడు ఆయన. ఇప్పుడు బండలో నుండి దాటి వెళ్ళడం కాదు, బండే క్రీస్తు అయి ఉన్నాడండి. ఎంతమందికి అర్థమవుతున్నదో? అక్కడైతే దాటి వెళ్ళాడు, ఇక్కడైతే ఆయన దాటి వెళ్ళట్లేదుగా నిలబడేమన్నాడంటే, ఎవరైనా నా నుండి దాటి వెళ్ళే ప్రజలు ఎవరైనా ఉన్నారా? ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడ బండ ఉంటే మోసే వెళ్ళాడు, కానీ ఇక్కడ బండ నిలబడి ఉన్నది. ఇచ్చయించమని రానిము, ఎవరు రావాలంటే వాళ్ళు రానిమని. బ్రదర్ ఇక్కడ ఆగమాకు. కానీ సొలొమోను ఇదే బండ చూడంగానే కారణం ఏమయ్యంటే దేవుడు ఎల్లప్పుడూ తన ప్రకృతిలో ఆయన చూపించాలని కోరుతాడు ఆయన. నెక్స్ట్ ఆయన తన కుమారుడి ద్వారా ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవాలని కోరుతాడు ఆయన తన ప్రజల ద్వారా ఎవరో తెలుసుకోవాలని కోరుతాడు ఆయన. కానీ సొలొమోను చూసినప్పుడైతే ఆ యొక్క బండ సందులో ఉండి యెహోవా మహిమ వెళ్ళిపోవట్లేదండి. మోషే చూస్తే యెహోవా మహిమ అలా వెళ్ళిపోతా కనబడుతున్నది. మీరు కల్వరిలో చూస్తే యేసుప్రభు అక్కడే నిలబడి ఉన్నాడు ఆయన. కానీ సొలొమోను చూసేమన్నాడంటే, బండ సందులో ఉన్న పావురమా, కారణం ఇప్పుడు ఆయన సన్నిధి ఎవరిలో కప్పబడినదంటే నీలో నాలో ఆయన సన్నిధిని కప్పి ఎక్కడ ఉంచాడంటే అదే బండ సందులో ముద్రించి ఉంచాడు. ఎంతమంది స్థలంలో ఉన్నారు? బండ సందులో ఉన్న పావురం ఎవరైనా ఇక్కడ ఒకప్పుడు ఆయన సన్నిధి దాడుతా వెళ్తా ఉన్నది, రెండోసారి ఆయన నిలబడి ఉన్నాడు. కానీ మూడోసారి ఎవరున్నారంటే ఆయన లేడు అక్కడ. బండ సందులో ఉన్న పావురమా ఎవరంటే ఈ చివరి కాలం నీ ద్వారా దేవుడికి క్రీస్తు ఎవరో చూపించాలని కోరుతున్నాడు ఆయన. ప్రవక్త అంటాడు, బ్రదర్ ఎలా చూపించాలని కోరుతున్నాడంటే, బ్రదర్ మీరు ఒక ప్రశ్న అడుగుతాను ముగింపులో. వధువు ఎందుకని తీర్పులోనికి వెళ్ళదండి? పర్ఫెక్ట్ ఆన్సర్. వధువు ఎందుకని తీర్పులోనికి వెళ్ళదు? ఎవరైనా? కానీ నేను ఇది చదివిన తర్వాత నిజంగా ఏమనిపించిందంటే, ప్రభా మేము మా మోకాల మీద పడాలి ప్రభా. ఇది నేను ఎప్పుడో రాసింది, ఉదయకాలం ముందర టక్కుమని ఐడియా రంగాన్ని నేను పక్కన పెట్టాను. ఇది 7 seals చెప్పేటప్పుడు ప్రవక్త చెప్తాడు, నీకు అర్థమైతే మాత్రం ఇది కేరింతలు కొట్టే విషయం ఇది. ఆయన ఏమంటాడంటే, బ్రదర్ వధువు శ్రమలో ఎందుకని ఉండదు? కారణం ఏంటి తెలుసా? ఆ బండ సందులో మీరు సంగమని బండలో నుండి వెళ్తున్న యెహోవాలో ఒక్క పొరపాటు లేదు, కొట్టబండ బండలో ఒక్క పొరపాటు లేదు, బండ సందులో ఉన్న పావురంలో కూడా ఒక్క పొరపాటు లేదండి. పాపాలన్నీ ఆరబోసాడు కనుక నిష్కలంకురాలా. ఎవరికి ఇంకా అర్థమైనట్లేదేమో క్రీస్తులో పాపం లేదు, యెహోవాలో పాపం లేదు, క్రీస్తు యొక్క వధువులో కూడా పాపం లేదు కనుకనే ఆమె శ్రమలోనికి వెళ్ళట్లేదు. ప్రవక్త షీ హాస్ నో సిన్, ఆమెలో ఒక పాపం కూడా లేదు. మీరు బైబిల్ గమనించండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని వాక్యం చెప్తుంది. కానీ అదే వర్తమానం ఏమంటుందంటే, ఇప్పుడు నీతిమంతుడు లేడా అంటే ఉన్నాడు ఒకడు భూమి మీద. ఆ నీతిమంతుడే నీకు పాపానికి మధ్యలో నిలబడుతున్నాడు ఆయన. ఎవరైనా ఉన్నారా ఈ స్థలంలో? ఎంతమందికి అర్థమవుతుందో చెప్పేది దేవుడిగా చూపించిన గాక. బ్రదర్ ఎందుకని పాపం లేదయ్యా అంటే, ఆ బండకి మోషేకి యెహోవాకి మధ్యలో నిలబడిన అదే బండ, ఆమె యెహోవాకి ప్రజలకి మధ్యలో నిలబడిన అదే బండ నీకు నీ పాపానికి మధ్యలో నిలబడి ఉన్నది. ఒకసారి వ్యభిచారిని పట్టుకొని వచ్చి అన్నారు, ఈ వ్యభిచారి పాపం చేస్తే రాళ్ళతో కొట్టాను అనగానే అక్కడ 100 మంది గుంపులుగా ఉన్నారండి. కానీ గుంపులుగా ఉన్న వారికి వేశ్యల మధ్యలో నిలబడింది ఎవరు తెలుసా? ఒక్కడే. మళ్ళా చెప్పాలని కొడుతున్నా, ఒక్కడే. ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? లాజరుకి తన యొక్క పాపాలకు మధ్యలో నిలబడింది ఎవరు తెలుసా? ఒక్కడే. పొట్టి చెక్కైకి తన పాపాలకు మధ్యలో నిలబడింది ఎవరు తెలుసా? ఒక్కడే. ఎవరున్నారు ఈ స్థలంలో నాతో పాటు?
ఎవరైనా ఉన్నారా ఈ స్థలంలో? వ్యభిచారి దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి దాని బద్దలు కొట్టి ఏడుస్తున్నది, ప్రభువా నన్ను క్షమించిన ఆయన. వ్యభిచారికి తన పాపాలకు మధ్యలో నిలబడింది ఒక్కడే. ఆ ఒక్కడే బండ సందులో ఉన్న పావురం తరపున నిలబడ్డాడు కనుక, బండ సందులో ఉన్న పావురమా, ఈరోజు లోకం ఎవరు చూడాలంటే యెహోవాను చూడలేదు లోకం, క్రీస్తును చూడలేదు లోకం. కానీ ఎవరిని మీరు నమ్మగలిగితే మీకు నీతి, దేవుని నీతి మీకు స్వాస్థ్యం. ఎంతమందికి అర్థమైంది? దేవుని నీతి మీకు దేవుడిచ్చిన స్వాస్థ్యం అండి. మీ బ్రదర్, నాకు సమయం ఉంటే బాగుండును. దేవుడు ఫర్గివ్ చేయలేదంట, దేవుడు ఫర్గెట్ చేశాడంట. నీ పొరపాట్లు ఆయన క్షమించి ఊరుకోలేదంట, మర్చిపోవడం ప్రారంభించాడు. ఒక మనిషికి అసాధ్యమండి, ఒక మనిషి పొరపాట్లు ఎవరైనా మనం క్షమించగలుగుతాం. బ్రదర్ పొరపాటు జరిగింది ఓకే, కానీ నీ మైండ్లో నుండి ఎప్పుడు పోతుంది. పొరపాటు చేశాడు, కానీ దేవుడు నీ పక్షాన ఏం చేశాడు తెలుసా? నువ్వు పొరపాట్లు అన్నీ కుప్పంతా తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టంగానే నిజంగా నువ్వు ఒప్పుకుంటున్నావా? కారణం ఏంటయ్యా అంటే, ఎంతమంది ఆయన సన్నిధిలో రావాలని కోరుతున్నారు? ఆయన సన్నిధి నీలో ఉన్న ప్రతి పొరపాటుని చెప్పుద్ది. ప్రవక్త అంటాడు, ఆయన సన్నిధిలో క్షమించబడలేని పాపం అంటే ఏదీ లేదు. ఆయన సన్నిధిలో ఎందుకు కావాలంటే, ఆయన సన్నిధిలో ప్రతి పాపం క్షమించబడుతుంది కనుకనే ఆయన సన్నిధిని నేను కోరుకుంటున్నాను. మోషే అడుగుతున్నాడు, అయ్యా నీ సన్నిధి రాకపోతే మమ్మల్ని పంపి మాకు నాయనా, మమ్మల్ని క్షమించేవాడెవడయ్యా? నీతో సమయం ఎవరు? ఆ పాటలో ఉంటుంది, నీలా క్షమించేవాడెవడయ్యా, నీలా మన్నించేవాడెవడయ్యా, నీలా తిరిగి హక్కును చేర్చుకునేవాడెవడయ్యా? ఒక్కడే. ఎంతమంది ఆ ఒక్కడు అనుకుంటే చాలా కోరుతున్నారండి. వధువుకి శ్రమలకి మధ్యలో నిలబడింది గనుకనే ఇప్పుడు లోకం చూసినప్పుడు ఆ బండ సందు మధ్యలో యెహోవా లేడు, ఇప్పుడు క్రీస్తు లేడు. కానీ ఎవరున్నారంటే ఎగురుచున్న పావురం ఆ కొండ, ఆ బండ సందుల మధ్యలో దీనంగా నిలబడి ఉన్నదండి. ప్రభువా నా నీతి నువ్వు, నా నీతి కాదు నీ నీతి నాకు ఇచ్చావు కనుక నాకు ఇప్పుడు నీవు ఇచ్చిన నీతే స్వస్థమై ఉన్నది. ఎంతమంది ఆయన క్షమించాడని నమ్ముతున్నారు? ఆయన క్షమించడమే గొప్ప కాదు, ఆయన క్షమించి మన్నించడం గొప్ప. ఎప్పుడు తెలుసా? నువ్వు ఈ సమయాన నీ జీవితంలో ఉన్న పొరపాటు నువ్వు ఇక్కడ ఒప్పుకుంటే పరలోకంలో ఉన్న దేవుడు దాన్ని చించి అవతల పడేస్తాడు. ఆ విషయం నువ్వు గుర్తించకపోయినా ఆయన చేస్తాడు ఆ కార్యాన్ని. కారణం ఎందుకంటే నీ పొరపాటు నీ మీద నిందారోపణ చేసేంతకాలం నువ్వెన్నడూ దేవుని స్తుతించలేవు, నువ్వెన్నడూ దేవునికి దగ్గరగా రాలేవు. నువ్వెంత వద్దామన్నా నీ పాపం నీ మీద మోపుతానే ఉంటుంది. కానీ ఇప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నేను మోషేలు అంటుండే, నేను ఇశ్రాయేలు అంటుండే, నా హృదయం నా మీద దేని మీద నిందారోపణ చేసి నేను నీతో ఇంతకుముందు కదిలినట్టుగా కదలలేకపోతున్నాను. నా బలహీనత నీ పాదాల ముందు పెడుతున్నా, దయచేసి దాన్ని మరుపోనే సముద్రంలో పడవే ప్రభువా. ఒకసారి ఒక పెద్ద ఆయనకి ఇలాగే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళా అనేవాడు, ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అనేవాడు. ఈ వ్యక్తిని చూసి అలా వాళ్ళ అమ్మాయి అనుకున్నదంటే, ఎక్కడికి వెళ్ళినా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఆమేన్ అన్నాడని చెప్పి టీ పార్టీ ఏదో పెట్టిన తర్వాత ఇంటి పైకి పంపించి ఇప్పుడు ఈయనకు బైబిల్ ఇచ్చామంటే చాలామందికి అలవాటు ఉంటుందండి, ఒక్కళ్ళే చదువుకుంటా బైబిల్ చూడగానే ఆనందిస్తూ ఉంటారు. చదువు ఆమేన్ హల్లెలూయా దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడు చాలా స్టైలిష్ గోల్ అన్నమాట. ఇప్పుడు ఏమనుకున్నదంటే, అమ్మ మనం కానీ ఇప్పుడు మా డాడీని పిలిచిన తర్వాత ఈ టీ పార్టీ అంతా జరిగేటప్పుడు బైబిల్ ఇచ్చామనుకో, ఫ్రెండ్స్ అంతా అలా వస్తారు, నాచుక హాయ్ ఇలా వస్తారు. ఆ ఫ్రెండ్స్ అంతా ఇలా ముందు కూర్చున్న తర్వాత మా డాడీ నుంచి హల్లెలూయా అన్నాడు అనుకో, ఇలా టీ కప్పులు పగిలిపోతాయని, డాడీ నీకు ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సరే నీకు ఈయనకి ఏది అర్థం కాకుండా ఇస్తే పోనీ అదన్నా చదివి అర్థం కాక పైన ఉంటాడేమో అనుకో అని ఒక మంచిగా జాగ్రఫీ బుక్ ఇచ్చి దాంట్లో దేశాల గురించి అంతా సింబల్స్ ఉన్నాయండి. ఇచ్చిన తర్వాత అనుకున్నది ఈ బుక్ చదివితే నీకు ఎట్టగా ఏం అర్థం కాదు, నువ్వు పైన ఇలా తల గోక్కునే లోపల కింద మా పార్టీ అయిపోతే అప్పుడు నేను తీసుకొచ్చి నీ చేతిలో బైబిల్ పెడతాను. ఎప్పుడైతే ఇది ఇచ్చి చాలా నిజమైన బుక్ అందంట, ఇచ్చేటప్పుడు చాలా నిజమన్నాడు, చాలా నిజమైందంట. నా బైబిల్ వచ్చి లేదులే డాడీ ఈ రోజుకి చదువుకో, పార్టీ అయిన తర్వాత నీకు నీ బైబిల్ ఎత్తాను. సరే అమ్మ అనుకున్నాడు. అందుకని పైకి వెళ్ళాడండి చదువుకోవడానికి వెళ్ళి బుక్ తీసి ఓపెన్ చేసి చదవడం ప్రారంభించగానే కింద టీ పార్టీ చాలా ఫ్యాషన్గా జరుగుతుంది. హే నువ్వేనా హే ఫ్రాయ్ హే హాయ్ అష్యూరెన్స్ తెలీదా? ఇప్పుడు మీరు గమనించండి, పెద్దోళ్ళు పల్లెటూరు నుండి వచ్చిన పిల్లలకి మాటికి ఇప్పుడు జనరేషన్ మారిపోతుంది. హాయ్ హలో ఎప్పుడైతే పార్టీ జరుగుతూ ఉండగానే పైన ఆయన బుక్ చూసి ఏం అర్థం కావట్లా. భారతదేశం ఉంది, ఆసియా ఉంది, ఆఫ్రికా ఉంది, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఏంటని చదువుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ పార్టీ జరుగుతూ ఉంటే కింద టీ అన్ని పంచుకుంటూ ఉండగానే ధన్మన్ సౌండ్ వచ్చింది. ఇప్పుడు గుండె గూబెల ఉంది, ఇదేంటి మా నాన్నకి ఏమైనా పొరపాటున బైబిల్ ఇచ్చేసానంటే, బైబిల్ చూస్తే బైబిల్ అక్కడే ఉంది. వాట్ హ్యాపెండ్ అని నథింగ్ హ్యాపెండ్ కూల్లో. ఏం జరిగిందండి? ఏం జరగలేదు, కామ్గా ఏం లేదు. కానీ డాడీ నాకు తెలిసి ఎప్పుడు ప్రార్థన చేసేది, నాన్న ప్రభువా దయచేసి నా తండ్రి కొంచెం స్వాధీనపరుచుకోను. మీరు టీ తాగుతారు, బిస్కెట్ తింటారు, ధన్మన్. ఓ ప్రభువా నా
తండ్రిని దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రవ్వా. ఈ పార్టీలో నా పరువు పోకుండా దయ చూపించు ప్రవ్వా. ఆ లైట్ ఇటు చూసిన తర్వాత ఇంకొంతసేపుడికి ఆయన కదిలే నిదానంగా పెచ్చులు రావడం ప్రారంభించిందట పైనుండి. ఒక్కొక్క మొక్క పడుతుంటే కింద నుండి ఇంకా వాళ్ళందరికీ దన్ను ఇక కొంతసేపటికి హల్లెలూయా దేవుడికి స్తోత్రం అన్నాడు. నిచ్చింది ఇక్కడ చూస్తే బైబిల్ కనబడుతుంది, అక్కడ చూస్తే జాగ్రఫీ బుక్ లేదు. ఈ బుక్ తీసుకెళ్ళిపోతే హల్లెలూయా 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 అన్నాడేమని చూడంగానే ఈవిడ పైకి వెళ్ళేసరికి ఆయన అరుచుకుంటే కిందకు వచ్చేసాడంటే వచ్చి హల్లెలూయా దేవుడికి స్తోత్రం, దేవుడు నాతో మాట్లాడాడు. నీకు బైబిల్ ఇవ్వకుండా జాగ్రఫీ బుక్ ఇచ్చి నీకు మ్యాప్లు బుక్ ఇస్తే కూడా దేవుడు నాతో మాట్లాడావంటే నువ్వేం చెప్పావు? ఈ బుక్ నిజమైందని చెప్పావా? అవును నిజమైందని చెప్పా. మీరు ఒక్క నిమిషం ఉండండి. నిజమైందని చెప్పా. ఈ బుక్లో ఏమన్నా తెలుసా? అడుగులేని బిలం ఒకటి, అడుగులేని సముద్రం ఒకటి ఉన్నదని దీంట్లో ఉన్నదని. అయితే ఏమైందంటే నేను ఒకప్పుడు దేవుని సన్నిధిలో నా పాపాలను ఒప్పుకొని నేను బైబిల్ చదివినప్పుడు ఆయన నాతో ఒకరోజు రాత్రి మాట్లాడు, నీ పొరపాట్లన్నీ అడుగులేని సముద్రంలో నేను పడవేశానని, అవెన్నడికి జ్ఞాపకానికి రావని చెప్పాడు ఆయన. అది నిజంగా అనుకునే నీ జాగ్రఫీ బుక్లో ఉన్నదన్నాడు. కారణం నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వస్తా నీ పొరపాట్లు క్షమిస్తాడు ఆయన. ఎంతమంది నీ పొరపాట్లు మరుపులో పడిపోవాలని కోరుతున్నాడు ఆయన. నీ భవిష్యత్తు పాపాలకి ఆయన చనిపోయాడు, నీ గత పాపాలకి ఆయన చనిపోయాడు. ప్రతిదీ ఏమంటే నీ కర్మ నువ్వు అనుభవించండి, కానీ బైబిల్ నీ కర్మ నువ్వు అనుభవించను. ప్రయాసపడి భారం మోసుకొని పో సమస్త జల్లారా నా వద్దకు రండి, నేనే మీకు విశ్రాంతినిత్తును, నేనే మిమ్మల్ని ఆదరించునని. ఇప్పుడు దేవుని యొక్క నీతి మన స్వాస్థ్యమని ఎంతమంది నమ్ముతున్నారు? మనం సాతాను ఎల్లప్పుడూ వచ్చి నీకేం చెప్తాడు? నువ్వు తప్పు అని చెప్తాడు. కానీ ప్రతిసారి నువ్వే చెప్పాలి సాతానికి, సాతానా నేను తప్పైనా ఒప్పైనా నేను క్షమించే దేవుడు నాతో ఉన్నాడు. ఎంతమంది మీ హృదయంలో ఉండి చూడండి, మీ హృదయంలో ఆ దోషారోపణ ఉన్నంతకాలం మీరు ప్రార్థన చేయలేదు, మీరు దేవుడికి దగ్గరగా రాలేరు. ఏదో వాడు మోపుతూ ఉంటాడు. కానీ నువ్వేం చేయాలంటే వాడు చేసినప్పుడల్లా బౌ అంటే ఏమన్నా నువ్వు కూడా నువ్వు వన్ టైం బూ అంటే నేను రెండోసార్లు బూ అంటే అవతలకి వెళ్ళిపోయాను. కారణం ఏంటంటే నాకు దేవుడిచ్చిన నీతి స్వాస్థ్యం. ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? ఒకసారి వచ్చిన నుంచి అది కంప్లీట్ చేద్దామా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దలదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. ఎంతమంది ఇష్టం? నీ మీద దోషం మోపేది ఎవరంటే శత్రువు అండి. కానీ ఒకరోజు వాడికే తీర్పు తీర్చే స్థానంలో దేవుడిని నిలబెట్టబోతున్నాడు. కారణం నువ్వు బండ సందులోనికి వచ్చావు గనుక. ఆమేన్. ఎంతమంది పేట్లు ఆశ్రయిద్దామని కోరుతున్నారండి? సరే, తర్వాత వచ్చిన చదువు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఎవరి వల్ల అండి? దేవుని వల్ల కలుగుతున్నది. తర్వాత ఏముంది బ్రదర్? ఇది వారి స్వాస్థ్యము. ఒకసారి పరమగీతం 2వ అధ్యాయం 14వ వచనం చదువు. బండ సందులలో బ్రదర్, ఇది నా గురించి కాదు, మనందరి గురించి ఈ కార్యం. ఇప్పుడు బండ మధ్యలో ఎవరున్నారండి? ఒకప్పుడు యెహోవా ఉన్నాడు, ఒకసారి ఆయన అలా మహిమ కనపరుచుకున్నాడు, ఒకసారి క్రీస్తు ద్వారా. కానీ ఈరోజు లోకానికి ఆయన ఎవరి వల్ల కనపరుచుకోవాలని కోరుకుంటున్నాడంటే బండ సందులలో ఎగురు నా పావురమా పేటుపీటులో ఆశ్రయించు నా పావురమా. పాపం లేని పౌరం కాదు, కానీ ఒకప్పుడు పాపం ఉన్నది, కానీ ఆయన రక్తం చేత కడిగాడు కనుక ఒక్క మచ్చ లేకుండా దేవుడు తయారు చేశాడండి తన వధువుని. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని బట్టి? ఎంతమందికి అర్థమైనది? నీలో ఒక్క మచ్చ లేకుండా ఉంటే దేవుడి సన్నిధికి నువ్వు ఎలా రావాలంటే, ఒకప్పుడు అరిసావు ఏమనంటే ప్రభువా నేను అపవిత్రమైన పదవులు కలిగిన వాడిని. కానీ ఈరోజు ఏమంటావంటే అయ్యా ఒకప్పుడు అపవిత్రమైన పదవులు కలిగిన వాడినే, కానీ నన్ను కడిగే నీ రక్తం ఉన్నది కనుక ఈరోజు నేను పరిశుద్ధుడా నువ్వే పిలుస్తున్నావయ్యా. పరిశుద్ధులకు రాయబడింది. ఎవరా పరిశుద్ధులు? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట, ఎవరు ఆత్మలో భాగమా వారు మాత్రమే దానికి ఆమేనని చెప్తారండి. ఆ పరిశుద్ధత దేవుడు మనకిస్తున్నాడు కనుక బండ సందులో ఎగిరే నా పావురమా, ఆయనకున్న అదే నీతి దేవుడు మనకిస్తున్నాడు కనుక ఇక్కడ వెళ్ళాలంటే ప్రభువా నేను పాపినాను, ఇక్కడ వెళ్ళేదానికన్నా నా పాపాలని నీ మీద మోపబడినవి కనుక ఖాళీ హృదయంతో నింపబడిన ఆత్మతో ఎన్నడూ సాతాను నా మీద నిందారోపణ చేయకుండా నేను ఒక స్వేచ్ఛాపరుణ్ణి. ఆమేన్. దేవుడి కొద్దినే కల్లా ఆయన దీవించిన గాక. దయచేసి అందరూ లేచిన దైవ సందర్శన స్తుతుల సంకీర్తన
హల్లెలూయా 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 ఆరాధనా ఆత్మ ప్రేరితనా స్తుతుల సంకీర్తనా దైవ సందర్శనా స్తుతుల సంకీర్తనా దైవ సందర్శనా దైవ సందర్శనా. స్తుతులకు పాత్రుడైన మా పరలోకపు తండ్రి, నీవొక్కడివే మా ప్రభువా. ఆకాశముందైనను భూమి అందైనను భూమి కిందైనను వేరే ఎవ్వరూ లేరు ప్రభువా. ఈ గ్రంథమును విప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవ్వడూ లేడు ప్రభువా. కలువరిలో మా ప్రభువా మానును వేలాడినది నీవొక్కడవే. సకల జనుల యొక్క పాపాన్ని మోసినది నీవొక్కడవే. మా తండ్రి, సకల జనుల యొక్క పాప దోషములన్నింటినీ పరిహరించిన వాడవు నీవొక్కడవే. ఓ తండ్రి, నీవు నాయన ఆత్మస్వరూపిగా ఉన్న ఆ సమయాలలో దావీదు సైతము నీకు మొర్రపెట్టి ఉన్నాడు. నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయవద్దని, నీ పరిశుద్ధాత్మ నుంచి నన్ను వేరు చేయవద్దని ఓ ప్రభువా అతడు మొర్రపెట్టి ఉండగా, అదే దావీదు మరొక సమయమందు కూడా నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి పారిపోగలనని ప్రభువా నీ కన్నులు తేరి చూస్తూ ఉన్నవని, ఆకాశమందుకు ఎక్కుపోయినను అక్కడనూ నీ ఉన్నావయ్యా. అయ్యా, భూమి యొక్క లోతులలోనికి వెళ్ళినప్పుడు అక్కడనూ నీ బలమైన హస్తము నాకు తోడుగా ఉన్నది. ఎక్కడా నీ విడిచిపెట్టే దేవుడో కాదని. అవును తండ్రి, మీ సన్నిధిలో సంతోషం ఉన్నది, మీ సన్నిధిలో ఆనందం ఉన్నది, మీ సన్నిధిలో బలమున్నది, మీ సన్నిధిలో శక్తి ఉన్నది. మీ సన్నిధిలో పర్వతములు కూడా మైను వలె కరిగిపోవును అని ఎటువంటి రాతి గుండెలు కలిగిన వాడైనా ప్రభువా మీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు తండ్రి, నా తండ్రి అతని యొక్క దోషములన్నింటిని బట్టి కరిగిపోవును అని మేము నమ్ముచున్నాము. మీ నీతి ఎదుట ఎవ్వరూ నిలబడలేరు ప్రభువా. మీ పరిశుద్ధత ఎదుట ఎవ్వరూ నిలబడలేరు తండ్రి. కేవలం నీవు మాత్రమే పరిశుద్ధుడవు, నీవు మాత్రమే నీతిమంతుడవు, నీవు మాత్రమే క్షమించువాడవు, నీవు మాత్రమే మన్నించువాడవు, నీవు మాత్రమే మా ప్రభువా నీ స్వరూపములో నిలబెట్టువాడవు, నీవు మాత్రమే పరిపూర్ణునిగా చేయగలిగిన వాడవు. నీకే స్తోత్రం, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిని మేము అడుగుచున్నాము. మీ సన్నిధిని మా ప్రభువా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నవో మీ సన్నిధిలో మేము ఉండబోతున్నామని గాలి రెక్కల మీద మా ప్రభువా వేంచేబోచున్నవాడవ నీవే. ఓ మేఘముల మీద వచ్చుచున్నవాడా, నీకే స్తోత్రములు మా ప్రభువా. మీ ప్రియురాల కోసం మధ్య ఆకాశంలోనికి వస్తున్నవాడా, నీకే స్తోత్రం. పిట్టల కోలాహలము చేయుచుండగా ఓ దేశములో పావుర స్వరం వినబడుచున్నది అని ప్రభువా మీ వాక్యం పలుకుచూ ఉండగా, ఈ లోకములో అనేకమైనటువంటి తప్పుడు బోధలు బోధింపబడుచుండగా మాకు మీరు అనుగ్రహించి నీ వర్తమానమును బట్టి ఇప్పటి వరకు మీరు నిలబెట్టుకున్నటువంటి యవనస్తుడైన దాసును బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రములు తండ్రి. కేవలం చార్లెస్ పిన్నీతోనే ఆగిపోలేదు కానీ ఈ చివరి కాలం వరకు ప్రభువా పక్షురాజు యొక్క మా తండ్రి అభిషేకముతో మా తండ్రి పరిపూర్ణను చూస్తున్న వాడవు నీవే. ఇక్కడున్న ఏ ఒక్కరైనను మా ప్రభువా పరిపూర్ణతను పోగొట్టుకొనకుండా ఉండునట్లుగా పరిపూర్ణులుగా చేస్తున్నది మీరు. మాకు మేముగా పరిపూర్ణం కాలేము కానీ మా తండ్రి ఆరోగ్య విషయమైన, ఆత్మీయమైన విషయమైన, కుటుంబ సంబంధమైన కార్యాలైన, మా తండ్రి ఉద్యోగములు చేసే స్థలమైన ఏ స్థలములోనైనా ప్రభువా మీ బిడ్డలకు మీ సన్నిధిని తోడుగా ఉంచువాడవని హృదయపూర్వకంగా నమ్ముచు తండ్రి ఈ మనములు మీ ఎదుట మేము పెట్టచ్చు. దావీదు అడిగినట్లుగానే నీ సన్నిధిని నాకు దూరం చేయవద్దని, నీ ఆత్మను నా నుంచి దూరం చేయవద్దని ఓ ప్రభువా మీకే మొరపెడుతున్నాం. మా తండ్రి మీ సన్నిధిలో ఉన్న సకలమైన ఆశీర్వచనాలను ప్రతి ఒక్కరిలో విశ్వాస జీవితంలో నెరవేరినట్లుగా ఆశీర్వదించండి.
ఈ స్థలం నుంచి మరలా మా ప్రభువా వారు గృహాలకు వెళ్ళొచ్చుండగా మీరిచ్చినటువంటి ఆత్మీయమైన ఆహారమును బట్టి మా తండ్రి నాయన మీ బిడ్డలు ధైర్యం కలిగిన వారుగా, ఎల్లప్పుడూ ధైర్యం కలిగిన వారుగా, దురాత్మలు జయించే వారిగా, ఎక్కడ దయ్యపు శక్తులకు లోబడే వారిగా కాకుండా, పాపానికి లోబడకుండా, సందేహాలకు లోబడకుండా, అవిశ్వాసములకు లోబడకుండా వాటిని ఎదిరించే వారిగా సంపూర్ణమైన ధైర్యంతో నిలబెట్టమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు తండ్రి మీకే చెల్లిస్తూ ఇక్కడున్న పసిబిడ్డలు మొదలుకొని వృద్ధులైనటువంటి వారి వరకు మీ రాజ్యమునకై ఆయత్తపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క సన్నిధి, ఆయన సహవాసం మనకును పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మందరినీ దీవించును గాక.